యూవీఎం. మనం సిస్టమ్ వెరిలాగ్ నుంచి యూవీఎంకి ఎందుకు మూవ్ అవ్వం? వాట్ ఈస్ ద రీజన్? సిస్టమ్ వెరిలాగ్‌లో యు ఆహ్, డి మనం ఒక ప్రొసీజర్డ్ వే, ఒక స్ట్రక్చర్డ్ వేలో టెస్ట్ బెంచ్‌ని ఇంప్లిమెంట్ చేయం. సో, ఎలా అయినా మనం ఎక్కడి నుంచి ఏ బ్లాక్‌ని, ఏ కాంపోనెంట్‌ని ఎక్కడ రాసినా నో ప్రాబ్లమ్ అనమాట. ఓకే. కానీ యూవీఎంలో ఏంటి అంటే, యూవీఎం ఒక స్ట్రక్చర్డ్ వేలో ఫాలో అవుతూ ఉంటుంది. సో, దీని నుంచి ఎలా ఇంప్లిమెంట్ చేశారు డిఫరెంట్ కాంపోనెంట్స్‌ని, డిఫరెంట్ టెస్ట్ బెంచ్‌ని. సో, అండ్ దెన్ ఎలా ఎవాల్యుయేట్ అయింది. ఇదొక మెథడాలజీ. లాంగ్వేజ్ అనేది కాదు. సో, యూవీఎం ఈజ్ ఎ మెథడాలజీ. ఈ మెథడాలజీని ఫాలో అయ్యి మొత్తం అన్నిటిని, అంటే చిన్న డిజైన్ నుంచి పెద్ద డిజైన్ వరకు మనం దేన్నైనా వెరిఫై చేయొచ్చనమాట. ఓకే. సో, యూవీఎం అనేది యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ. ఈ వెరిఫికేషన్ మెథడాలజీ సిస్టమ్ వెరిలాగ్‌ని యూజ్ చేసుకొని డిఫరెంట్ వెరిఫికేషన్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే. సిస్టమ్ వెరిలాగ్‌ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది యూవీఎంలో. సో, యూవీఎం అనేదైతే ఖచ్చితంగా లాంగ్వేజ్ అయితే కాదు. సో, ఒక క్లాస్ లైబ్రరీలాగా యూజ్ అవుతుందనమాట మీకు. సో, వాట్ ఈస్ యూవీఎం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూవీఎం? సో, ఒకసారి చూడండి. వాట్ ఈస్ యూవీఎం? మీరొక కార్‌ని బిల్డ్ చేస్తున్నారని అనుకుంటే, సో, ఫస్ట్ మీరేం జేయాలి? అసలు ఇంజిన్ వర్క్ అవుతుందా లేదా? బ్రేక్ సిస్టమ్ వర్క్ అవుతుందా లేదా? సో, ఇవన్నిటిని వర్క్ అవుతున్నాయా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి. ఓకే. ఎవ్రీ పార్ట్ మస్ట్ బి టెస్టెడ్. అలానే ఇక్కడ కూడా మనం ఏం జేయాలంటే, సో, ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్ ఉందా? ఏపీబీ ఇంటర్ఫేస్ ఉందా? దెన్ హెచ్‌బీఎం3 కంట్రోలర్ వర్క్ అవుతుందా లేదా? మీ పిన్ ఇంప్లిమెంట్ చేశారా? డిఫరెంట్ ప్రాసెస్‌ని మనం ఇంప్లిమెంట్ చేసామా? ఇవన్నీ వెరిఫై చేయాలి మనం త్రూ యూజింగ్ యూవీఎం. యూవీఎం యూజ్ చేసుకునే మనం వెరిఫై చేయాలి. సో, యూవీఎం అనేది ఒక స్టాండర్డ్ ఫ్రేమ్‌వర్క్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో, అందుకని యూవీఎం అనేది ఏం చేస్తున్నారు? యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ అని చెప్పేసి అంటున్నారు. ఓకే. ఇది ఏం చేస్తుంది? సిస్టమ్ వెరిలా క్లాసెస్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంచుతుందనమాట. సో, అదే ఏమంటున్నామంటే క్లాస్ లైబ్రరీని యూజ్ చేసుకొని, అంటే ఇక్కడ సిస్టమ్ వెరిలాగ్‌లో ఉన్న క్లాస్ లైబ్రరీస్ అన్నిటిని యూజ్ చేసుకొని, ఓకే, ఏం చేస్తుంది? సో, చిన్న డిజైన్ నుంచి పెద్ద డిజైన్స్ వరకు వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తుంది. యూవీఎం అనేది దేని పర్పస్ కోసం అంటే వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, వెరిఫికేషన్ హ్మ్. 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 సో, జనరల్‌గా మీరేం జేస్తున్నారు? ఒక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్‌కి మీరేం జేస్తారు? టెస్ట్ బెంచ్ రాస్తారు. జనరల్ టెస్ట్ బెంచ్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ టెస్ట్ బెంచ్‌ని వెరిఫై చేయడానికి మీరు సిమ్యులేషన్ జేస్తారు. ఓకే. ఈ సిమ్యులేషన్‌లో స్మాల్ టెస్ట్ బెంచెస్ అయితే ఓకే. ఈ సిమ్యులేషన్ చేసి అవుట్‌పుట్స్‌ని చెక్ చేస్తారు. యూ ఆర్ చెకింగ్ ద అవుట్‌పుట్స్. అంతే గదా! ఇది జనరల్ ప్రొసీజర్. మనం చేసే ప్రొసీజర్. కానీ ఇదే డిజైన్స్ మనం ఒక సీపీయూని వెరిఫై చేయాలన్నా, లేదంటే ఒక డీడీఆర్‌ని వెరిఫై చేయాలన్నా, ఓకే. అంటే డీడీఆర్ ఈస్ నథింగ్ బట్ మెమరీ. అండ్ దెన్ ఈథర్‌నెట్‌ని వెరిఫై చేయాలన్నా, ఇలాంటి కాంప్లెక్స్ ఆర్ సాఫ్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్‌ని మనం నార్మల్ టెస్ట్ బెంచ్‌లో వెరిఫై చేయాలి అంటే, సో, అది చాలా ప్రాబ్లమ్. ఎందుకు అంటే, మీరు వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్‌ని రీయూజబిలిటీ కాన్సెప్ట్ కోసం యూజ్ చేయాలి. అంటే జనరల్‌గా ఈ సాఫ్ట్ లెవెల్‌లో ఇది జనరల్‌గా డిజైన్ అనేది సింపుల్ ఒక ఐపీ అనుకోండి. ఒకటే ఐపీ అయితే నో ప్రాబ్లమ్. మనం వెరిఫికేషన్ అనేది వెరిలాగ్ గాని, సిస్టమ్ వెరిలాగ్ గాని యూజ్ చేసుకొని డిజైన్ చేసేయొచ్చు. కానీ ఈ సాఫ్ట్ లెవెల్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు సీపీయూలో గాని, డీడీఆర్ గాని, ఈథర్‌నెట్ గాని, సో, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి. ఓకే. సో, హ్యూజ్ ఐపీస్ ఉంటాయి. ఆ హ్యూజ్ ఐపీస్ అన్నిటిని మనం ఒక్కొక్కటి కోడ్ రాసి, తర్వాత దాన్ని బగ్‌ని ఐడెంటిఫై చేసి, అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే చాలా కష్టం. అదే మనం ఏం జేయాలి? సేమ్ కోడ్‌ని రీయూజ్ చేసుకునేటట్టు రాయాలన్నమాట. సో, యూవీఎం అనేది రీయూజబిలిటీని మెయిన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మెథడాలజీ మొత్తం అన్ని బేసెస్ యూవీఎంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని బేస్ క్లాసెస్‌ని ఇన్‌బిల్ట్‌గా యూజ్ చేసుకుంటుంది. ఓకే. ఆల్ బేస్ క్లాసెస్. బేస్ క్లాసెస్ అంటే ఏంటి?
మీ డ్రైవర్ క్లాస్ ఉందనుకోండి, డ్రైవర్కి సంబంధించిన బేస్ క్లాసు యూవీఎంలో ఇన్బిల్ట్గా ఉంటుంది. మానిటర్కి సంబంధించిన క్లాస్ ఉందనుకోండి, మానిటర్ కూడా ఇన్బిల్ట్గా ఉంటుంది. ఓకే, డ్రైవరు, మానిటర్, స్కోర్ బోర్డు ఏవైతే కాంపోనెంట్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి. అండ్ దెన్ ఇది ఇంకా ఏం ఫాలో అవుతుందంటే ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్. అంటే ప్రతి క్లాసు రిజిస్ట్రేషన్ అయితే కావాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఎందుకు మీరు మ్యారేజ్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, లేదంటే ఏదన్నా కార్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం అయితే సో గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయాలి అంటే మన దగ్గర ఒక సర్టిఫికేట్ కావాలి. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటి అంటే యూవీఎం ఏదైనా ప్రాబ్లం అయింది, సో దాన్ని మనం ఎక్కడ వెరిఫై చేయాలి అని అంటే ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ దెన్ ఫేజింగ్ కాన్సెప్ట్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి. అండ్ దెన్ రిపోర్టింగ్ చేయాలి. సో ఆబ్జెక్ట్స్ని రిపోర్ట్ చేయడం కానీ, ఇన్పుట్స్ని రిపోర్ట్ చేయడం కానీ. సో రిపోర్టింగ్, మీరు జాబ్ చేస్తున్నారు, రిపోర్టింగ్ టైం 9:30 అంటున్నారు. సో రిపోర్ట్ చేయకపోతే అండ్ దెన్ మీకు లేట్ అనేది పడుతూ ఉంటుంది, లేదంటే టైం అనేది డిలే చూపిస్తుంటుంది, సైన్ ఇన్ టైం డిఫరెంట్ టైం చూపిస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనం రిపోర్టింగ్ చేయాలి. అండ్ దెన్ డిఫరెంట్ సిగ్నల్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నిటిని యూవీఎంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. కాన్ఫిగరేషన్ చేయడం, ర్యాండమైజేషన్ చేయడం, అండ్ దెన్ కవరేజ్ రాయడం. ఓకే, కవరేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం, సో ర్యాండమైజేషన్ చేయడం, ఇవన్నీ యూవీఎం అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. ఇప్పుడు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కార్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ రెడీమేడ్గా ఉంటాయి. మనం ఏం అప్పటికప్పుడు తయారు చేయం కదా. సేమ్ అలా ఇక్కడ కూడా ఈ యూవీఎంకి సంబంధించిన బేస్ క్లాసెస్ అని, కాన్ఫిగరేషన్ అని, ర్యాండమైజేషన్, కవరేజెస్, టీఎల్ఎం కమ్యూనికేషన్స్, ఇవన్నీ ఏంటి అంటే ఇన్బిల్ట్గా రెడీగా ఉంటాయి అన్నమాట. మనం ఏం కొత్తగా క్రియేట్ చేయాల్సిన పని ఏం లేదు. ఓకే, అర్థమైందా? సో దానికోసం మనం యూవీఎం అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. యూవీఎం అనేది వెరిఫికేషన్ మెథడాలజీ. దీని ఇవాల్యుయేషన్ ఎలా ఇవాల్యుయేట్ చేశారంటే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవాల్యుయేషన్స్ ఉన్నాయి. దాంట్లో విఎంఎం ఒకటి, ఓవిఎం ఒకటి, యూవీఎం. సో యూవీఎం ఈజ్ ద బేస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో బేస్ క్లాసెస్ అనేవి ఇన్బిల్ట్. ఓకే, అంటే క్లాస్ పేరెంట్ అని చెప్పేసి మీరు రాస్తున్నారు కదా, ఈ క్లాస్ పేరెంట్ అనేది మీరు ఏం రాయరు. క్లాస్ పేరెంట్ అనేది ఇన్బిల్ట్ క్లాసు. సో దీని నుంచి మీరు ఏం చేస్తారు, క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ పేరెంట్ అని చెప్పేసి రాస్తారు కదా. ఈ క్లాసెస్ అంటే చైల్డ్ క్లాసెస్ని మాత్రమే మీరు యూవీఎంలో ఇంప్లిమెంట్ చేస్తారు. అన్ని బేస్ క్లాసెస్ అవి ఇన్బిల్ట్గా దానిలోనే ఉంటాయి. మనం సిస్టమ్ వెరిలాగ్ లాగా ఏం చేస్తున్నారు, సిస్టమ్ వెరిలాగ్లో ఎస్వీలో మీరు ఏం చేస్తున్నారు, బేస్ క్లాస్ మీరే రాస్తున్నారు, అక్కడ నుంచి పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ని కూడా, సబ్ క్లాస్ని కూడా మీరే ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఓకే, అది. సో మీరు ఏం జరుగుతుంది ఇక్కడ, వితౌట్ యూవీఎం అయితే మీరు ఏం డ్రైవర్ క్లాసులు క్రియేట్ చేసుకుంటున్నారు, లేదంటే మానిటర్ క్లాసులు క్రియేట్ చేసుకుంటున్నారు, టెస్ట్ బెంచ్లు క్రియేట్ చేసుకుంటున్నారు, డిఫరెంట్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకోవడం వల్ల మనం రియూజబిలిటీ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అదే యూవీఎం ఉంటే టెస్ట్ కానీ, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, డ్రైవర్, మానిటర్, సీక్వెన్సర్ అవన్నీ స్టాండర్డైజేషన్ని అచీవ్ చేస్తే, దాన్ని స్టాండర్డైజేషన్ అచీవ్ చేసినాయి అంటే అవి ఆల్రెడీ ఒక బేస్ క్లాసెస్ అన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి దాని నుంచి మీరు డెరైవ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓన్లీ డెరైవ్డ్ క్లాసెస్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ యూవీఎం ఎందుకు డెరైవ్డ్ క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తుందంటే, మీరు ఆల్రెడీ పాలిమార్ఫిజం గురించి నేర్చుకున్నారు, అండ్ దెన్ ఇన్హెరిటెన్స్ గురించి నేర్చుకున్నారు. ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుంది, పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని, మెథడ్స్ని డైరెక్ట్గా చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఓకే, అంటే మీకు పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని, ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి చైల్డ్ క్లాస్లో ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో అవే మీకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అవుతుంది కదా. అంటే పేరెంట్ క్లాస్కి సంబంధించిన ప్రాపర్టీస్ని, మెథడ్స్ని చైల్డ్ క్లాస్ అనేది ఓవర్ రైట్ చేసేస్తుంది. సో అందుకని బేస్ క్లాసెస్ అనేవి ఇన్బిల్ట్గా ఉంటాయి అన్నమాట. అదే. ఓకే, ఈ ఇవాల్యుయేషన్లో విఎంఎం అంటే వెరిఫికేషన్ మెథడాలజీ మాన్యువల్. సో ఇది ఏం చేస్తుందంటే ఊప్స్ కాన్సెప్ట్స్ని, రియూజబుల్ కాంపోనెంట్స్ని
యూజ్ చేసుకుంటుంది. బట్ అవన్నీ స్టాండర్డ్ కాదు. డిఫరెంట్ స్టాండర్డ్ మెథడాలజీస్‌ని యూజ్ చేసుకుంటుంది. సో, ఒక స్టాండర్డ్ మెథడాలజీ ఉంటే దెన్ వి కెన్ యూజ్ ఎనీవేర్. ఎందుకు ఐఎస్ఓ ఉంటుంది? సో, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనేది, ఈ ఐఎస్ఓ అనేది ఏం చేస్తుంది? ఒక స్టాండర్డ్ సెట్‌ని సెట్ చేసేది. మీరు ఎక్కడైనా ఫోన్‌పే యూజ్ చేసుకుంటున్నారు. అమెరికాలోనైనా యూజ్ చేస్తారు. లేదు ఇక్కడైనా వాట్సాప్‌ని యూజ్ చేస్తున్నారు. వేరే కంట్రీలోనైనా వాట్సాప్‌ని యూజ్ చేసుకుంటారు. సో, సేమ్ వే ఇక్కడ కూడా ఒక స్టాండర్డైజ్డ్ మెథడాలజీ అనేది ఫాలో అవ్వాలి. అందుకు యూవీఎం అనేది మొత్తం అన్నిటిని స్టాండర్డైజ్ చేసి సో, ఈ ఈ వీఎంఎం అంటే వెరిఫికేషన్ మెథడాలజీలో ఉన్న బెస్ట్ ఫీచర్స్‌ని ఓవీఎం ఓవీఎం వచ్చేసరికి ఓపెన్ వెరిఫికేషన్ మెథడాలజీలో ఉన్న బెస్ట్ ఫీచర్స్‌ని కంబైన్ చేసి యూవీఎంని డెవలప్ చేశారు. ఓకే. ఓకే. సో, అందుకే చెప్తున్నాను. యూవీఎం పాపులర్. యూవీఎం అనేది ఎందుకు పాపులర్ అయింది? వితౌట్ యూవీఎం అయితే మీరు ఎస్‌విలో రీయూజబిలిటీ కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేయలేరు. డిఫరెంట్ కాంపోనెంట్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్‌ని ఫాలో అవుతున్నాయి. ఆ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఫాలో అవ్వకుండా యూవీఎం అనేది ఒక స్టాండర్డ్ మెథడాలజీలో ఫాలో అయ్యేటట్టు ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. సో, ఇందులో ఏమేమి ఫాలో అవుతుంది? వీఎంఎంని ఫాలో అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఓవీఎంని కూడా ఫాలో అవుతుంది. ఓపెన్ వెరిఫికేషన్ మెథడాలజీని ఫాలో అవుతుంది. వెరిఫికేషన్ మెథడాలజీ మాన్యువల్‌ని కూడా ఫాలో అవుతుంది. ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేశారు. ఐట్రిపుల్ అనేది స్టాండర్డ్ మెథడాలజీ. ఓకే. ఐట్రిపుల్ అనేది ఇంటర్నేషనల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సంథింగ్ ఏదో ఉంటుంది ఐట్రిపుల్. ఓకే. ఒకసారి చూస్తాను నేను. అండ్ దెన్ ఐట్రిపుల్ స్టాండర్డ్ అనేది ఒక ఆల్మోస్ట్ అన్ని సెమీకండక్టర్స్ ఒకే యూవీఎంని యూజ్ చేసేటట్టు ఈ ఐట్రిపుల్ స్టాండర్డైజేషన్ అనేది డిఫైన్ చేస్తుందనమాట. ఓకే. ఎందుకు స్టాండర్డైజేషన్ చేయాలి అంటే ఒకే విధంగా అందరూ వెరిఫికేషన్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. లేకపోతే ఆహ్, మీరు మళ్ళీ ఏం చేస్తారు? ఒక డ్రైవర్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేశారు ఆల్రెడీ. మీరు రీయూజబిలిటీ కాన్సెప్ట్ అనేది దేనికోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మీ డిజైన్ కోడ్‌ని ఎటువంటి టచ్ చేయకుండా మళ్ళీ టెస్ట్ బెంచ్‌ని మార్చి దాన్ని వర్క్ అయ్యేటట్టు చేయాలి. అలాంటప్పుడే మీకు స్టాండర్డైజేషన్ ఫాలో అవుతున్నట్టు. అలా మీరు ఓవర్ రైట్ చేయలేదు అంటే కనుక సపోజ్ ఇప్పుడు నేను ఒక డ్రైవర్‌ని ఇంప్లిమెంట్ చేశాను. లేదు ఇంకొకసారి వచ్చేసరికి ఎర్రర్ డ్రైవర్‌ని ఇంప్లిమెంట్ చేయండి అని అన్నారు. అంటే ఎర్రర్ కేసెస్‌ని ఇంప్లిమెంట్ చేసేటట్టు ఒక డ్రైవర్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. సేమ్ సపోర్ట్ చేయాలి. సేమ్ డిజైన్ అనేది ఈ ఎర్రర్ డ్రైవర్‌ని కూడా ఇంప్లిమెంట్ చేసేటట్టు సపోర్ట్ చేయాలి. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టాండర్డైజేషన్ అనమాట. సో, అంటే డ్రైవర్ ఎక్కడైనా డ్రైవర్ లాగే వర్క్ అవ్వాలి. స్కోర్ బోర్డ్ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో వర్క్ అవ్వాలి. మానిటర్ కూడా అన్నిటిని క్యాప్చర్ చేసుకునేటట్టు ఇంప్లిమెంట్ చేయాలి. సో, దానికోసం స్టాండర్డైజేషన్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ స్కేలబిలిటీ కర్వ్ కూడా యూజ్ చేస్తారు. సో, ఇవన్నీ మీ ఫీచర్స్ కోసం యూజ్ చేయాలి. స్టాండర్డైజేషన్ ఒకటి. ఓకే. స్టాండర్డైజేషన్ అండ్ దెన్ ఆహ్, ఏమవుతుంది ఇక్కడ స్టాండర్డైజేషన్ అండ్ స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఏంటి? మీరు సాఫ్ట్‌ని వెరిఫై చేసేటప్పుడు డిఫరెంట్ ఐపీస్‌ని యూజ్ చేసుకుంటారు కదా! ఆ డిఫరెంట్ ఐపీస్‌ని గాని, సబ్ సిస్టమ్స్‌ని గాని, చిప్‌ని వెరిఫై చేసేటప్పుడు గాని, పెద్ద బ్లాక్ నుంచి చిన్న బ్లాక్ వరకు కూడా మీరు ఏదైనా ఒకే మెథడాలజీని యూజ్ చేయాలి. అదే విధంగా వర్క్ చేయాలి. సో, అందుకని స్కేలబిలిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో, ఈవెన్ స్మాల్ డిజైన్ ఆర్ బిగ్ డిజైన్ నో మ్యాటర్. మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి వెరిఫికేషన్ అనేది. ఓకే. క్లియర్. హ్మ్. హ్మ్. ఆ! డిఫరెంట్ కంపెనీస్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. వీఎంఎం ఏమో ఇంప్లిమెంట్ చేసేది సినాప్సిస్. సో, క్రియేటెడ్ బై సినాప్సిస్. ఇక్కడ ఇదేమో ఓవీఎం వచ్చేసరికి మెంటల్ గ్రాఫిక్స్, కేడెన్స్ ఇద్దరు కంబైన్డ్‌గా ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. అండ్ దెన్ వి యూవీఎం వచ్చేసరికి యాక్సిలెరా. యాక్సిలెరా మెర్జ్డ్ బై ఐడియా ఫ్రమ్ ఓవీఎం అండ్ వీఎంఎం. ఓకే. సో, వీళ్ళ కంపెనీలు అంటే ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇంటెల్ గాని, ఏఎండీ గాని, ఎన్విడియా, క్వాల్కమ్, యాపిల్, బ్రాడ్కామ్, మైక్రాన్, మైక్రోచిప్ ఇవన్నీ ప్రొడక్ట్ కంపెనీస్. ఆ ప్రొడక్ట్ కంపెనీస్‌లో యూవీఎం మెథడాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
అలానే మాక్సిమం అన్ని ప్రొడక్ట్ కంపెనీలు ఎవరైనా యూవీఎం వెరిఫికేషన్ మెథడాలజీని ఫాలో అవుతున్నారు. ఓపెన్ వెరిఫికేషన్ మెథడాలజీ ఇంకా మీరు దాంట్లో ఉన్న ఫీచర్స్ని ఏదైనా కవర్ చేయకపోతే ఓవిఎం కవర్ చేస్తూ ఉంటుంది. అంటే సో విఎంఎం అనేది ఫస్ట్ వర్షన్ కింద తీసుకుంటే దెన్ మీకు స్టాండర్డైజేషన్ ఇంప్లిమెంట్ చేసేటట్టు ఫ్యాక్టరీ కాన్ఫిగరేషన్ ఫేజింగ్ కూడా ప్రొవైడ్ చేసేటట్టు ఓవిఎం డెవలప్ చేశారు. అవన్నీ ఇంకా మచ్ బెటర్ దాన్ ద విఎంఎం అని చెప్పేసి అన్నాం కదా. సో ఇంకా దీంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ని అన్ని ఈ ఓవిఎంలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ని విఎంఎంలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ని కంబైన్ చేసి యూవిఎంని డెవలప్ చేశాడు అలా. మ్మ్. 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 ఓకే. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూవిఎం అంటే మీకు చెప్పాను కదా, చిన్న బ్లాక్ లెవెల్ వెరిఫికేషన్ అంటే ఒక ఫిఫో కానీ వాట్ కానీ సింపుల్ ఐపీస్ అనమాట. ఒక్కొక్క ఐపీని మాత్రమే వెరిఫై చేస్తూ ఉంటాం. అంటే ఇది బ్లాక్ లెవెల్ నుంచి సిస్టమ్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది. బ్లాక్ లెవెల్ అంటే ఒక్కొక్క బ్లాక్ని ఇంప్లిమెంట్ చేయడం అనమాట. ఓకే. సిస్టమ్ లెవెల్కి వచ్చేసరికి మీకు సాక్ లెవెల్ అనమాట. సాక్ లెవెల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిపియు ఆపరేషన్, డిఎంఏ వెరిఫికేషన్, ఈథర్నెట్, సో డిడిఆర్ ఇవన్నిటిని వెరిఫై చేయాలి. సో అందుకనే యూవిఎం అనేది బెస్ట్ మెథడాలజీ. యూవిఎం ఈ స్కేలబుల్ స్మాల్ డియూటీస్ టు మీడియం డియూటీస్ అండ్ సాక్ సేమ్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఓకే. స్మాల్ డియూటీస్ నుంచి మీడియం డియూటీస్కి వెళ్ళినా, మీడియం డియూటీ నుంచి సాక్స్కి వెళ్ళినా మీరు సేమ్ మెథడాలజీ యూవిఎం మెథడాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ఎందుకంటే ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ అన్నిటిని ఒక ఫోల్డెడ్ స్ట్రక్చర్స్లో మెయింటైన్ చేసుకుంటుంది. డిఫరెంట్ నేమింగ్స్ని ఒక స్టాండర్డ్ నేమింగ్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ దెన్ సేమ్ ఆర్కిటెక్చర్ అన్ని చోట్ల యూజ్ చేసుకుంటుంది. సో ఇదంతా ఒక స్టాండర్డైజ్ ఆర్గనైజేషన్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి యూవిఎంని మీరు ఫాలో అవుతున్నారు అన్ని ఇండస్ట్రీస్లోని. ఓకే. సిస్టమ్ లెవెల్ అంటే సిస్టమ్ లెవెల్ అంటే మీకు సాక్ లెవెల్, బ్లాక్ లెవెల్ అంటే ఐపీ లెవెల్. ఓకే. ఐ సో డిఫరెంట్ ఐపీస్ని కలుపుకుంటే సబ్ సిస్టమ్స్ అవుతాయి. అన్ని సబ్ సిస్టమ్స్ని కంబైన్ చేసుకుంటే ఒక సాక్ అవుతుంది అనమాట. సో ఇదొక యూఆర్ట్ అనేది ఒక ఐపీ. ఓకే. అండ్ దెన్ ఐటీసీ అనేది ఒక ఐపీ. అండ్ దెన్ ఏఎక్స్ఏ అనేది ఏపీపీ అనేది ఒక ఐపీ. ఇలా ఈ ఐపీస్ అన్ని కంబైన్ చేసుకుంటే ఇది ఒక సబ్ సిస్టమ్ అవుతుంది. మళ్ళీ ఇంకో సబ్ సిస్టంలో ఏముంటుంది, ఏఎక్స్ఏ అనేది ఒక ఐపీ. అండ్ దెన్ సో సమ్ ఎస్పిఐ అనేది ఒక ఐపీ. అండ్ దెన్ ఇలా ఈ సబ్ సిస్టమ్స్ అన్నిటిని కంబైన్ చేసుకుంటే మీకు సాక్ లెవెల్ వస్తుంది. సో సమ్మరీ ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ సో యూవిఎం క్లాస్ హైరార్కీ. సో ఈ క్లాస్ హైరార్కీని ఫాలో అయ్యే ముందు మనం ఒక యూవిఎం టెస్ట్ బెంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే ఈ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. యూవిఎం టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ సేమ్ ఎస్వి టెస్ట్ బెంచ్ లానే ఉంటుంది మీకు యూవిఎం టెస్ట్ బెంచ్ కూడా. బట్ కొన్ని మార్క్స్ ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి. కొన్ని చేంజెస్ ఏంటి అంటే జస్ట్ మీరు ఫస్ట్ ఏం కన్సిడర్ చేసుకుంటున్నారు, యూవిఎం టాపే కదా. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ టాప్. ఈ టాప్ లెవెల్ మాడ్యూల్లో మీరు ఏం ఇంప్లిమెంట్ చేస్తారు, టెస్ట్ బెంచ్. ఓకే. సో దిస్ ఈజ్ ద యూవిఎం టాప్. ఇన్సైడ్ టాప్ టెస్ట్ బెంచ్ ఉంటుంది. ఓకే. సో ఈ టెస్ట్ బెంచ్లో మళ్ళీ ఏముంటుంది, టెస్ట్ ఉంటుంది. ఓకే. సో ఒక టెస్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ లోపల ఇదంతా సేమ్ మీరు ఏమేమి ఫాలో అవ్వాలి, హైరార్కీ ఫాలో అవ్వాలి. ఓకే. హైరార్కీ ఫాలో అవ్వాలి, కమ్యూనికేషన్ చేయాలి. ఓకే. అండ్ దెన్ కనెక్షన్ కూడా చూసుకోవాలి. ఈ 3 ప్రొసీజర్స్ కామన్ అనమాట. హైరార్కీ అంటే టాప్ నుంచి టీబీ నుంచి టెస్ట్ నుంచి ఎన్విరాన్మెంట్, ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. ఓకే. సో ఇదంతా టీబీ కదా. దెన్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, డియూటీ అనేది ఉంటుంది. ఈ మధ్యలో ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది ఇంటర్ఫేస్. సో ఇది డిజైన్ కానీ, డిజైన్ అండ్ టెస్ట్ ఆర్ డిజైన్ ఆర్ ఆర్టిఎల్ ఏదైనా అంటారు. ఓకే. సో దెన్ ఇది ఇంటర్ఫేస్.
ఇంటర్ఫేస్ నుంచి అంటే టెస్ట్ బెంచ్ నుంచి మీకు ఈ సిగ్నల్స్ని డియూటీ డ్రైవర్ నుంచి డియూటీకి సిగ్నల్స్ వెళ్తాయి. అండ్ దెన్ డియూటీ నుంచి మళ్ళీ టెస్ట్ బెంచ్కి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. సో దీంట్లో ఏం చేస్తున్నారు, టెస్ట్లో ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. సో ఇది ఎన్విరాన్మెంట్ లోపల ఏముంటుంది, స్కోర్ బోర్డు, ఏజెంట్స్, సో యాక్టివ్ ఏజెంట్, ప్యాసివ్ ఏజెంట్, డిఫరెంట్ ఏజెంట్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే, ఇది యాక్టివ్ ఏజెంట్, ఇది ప్యాసివ్ ఏజెంట్ అనుకుంటే, సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తున్నారు, ఒక డ్రైవర్, ఓకే, అండ్ దెన్ సీక్వెన్సర్. మీకు మార్పు ఏంటి అంటే ఎస్విలో మెయిల్ బాక్స్ అనేది యూజ్ చేశారు కమ్యూనికేషన్ కోసం. అంటే ఈ టెస్ట్ బెంచ్ కమ్యూనికేషన్ అంతా మీరు ఎస్విలో మెయిల్ బాక్స్ అనేది యూజ్ చేసుకున్నారు. అండ్ దెన్ యూవిఎంలో వచ్చేసరికి కమ్యూనికేషన్ వచ్చేసరికి టిఎల్ఎం పోర్ట్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంటుంది. ట్రాన్సాక్షన్ లెవెల్ మోడలింగ్ అనేది టిఎల్ఎం పోర్ట్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇదొక చేంజ్. అండ్ దెన్ ఎస్విలో వచ్చేసరికి జనరేటర్ యూజ్ చేసుకున్నారు. ఓకే, జనరేటర్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకున్నారు, సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది, డిఫరెంట్ టెస్ట్ కేసెస్ని ఇది జనరేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి జనరేటర్ యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే సీక్వెన్స్ యూజ్ చేస్తారు. ఆ సీక్వెన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే టెస్ట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో సీక్వెన్స్ అనేది టెస్ట్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ సీక్వెన్స్కి సీక్వెన్స్ ఐటెం ఉంటుంది. అంటే మీరు ట్రాన్సాక్షన్స్ ఏవైతే అన్నారో, సో జనరల్గా ఎస్విలో ట్రాన్సాక్షన్స్ అన్నాం కదా, ఎస్విలో ట్రాన్సాక్షన్స్ కాస్త సీక్వెన్స్ ఐటమ్ అని చెప్పేసి యూవిఎంలో తీసుకొచ్చారు. ఓకే, ఎక్కడ సో యూవిఎంలో వచ్చేసరికి సీక్వెన్స్ ఐటమ్. సీక్వెన్స్ ఐటమ్స్లో మీరు ఏం రిప్రజెంట్ చేస్తారంటే మీ ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తారు. ఈ సిగ్నల్స్ని ఈ ట్రాన్సాక్షన్లో సిగ్నల్స్ అన్ని రిప్రజెంట్ చేస్తారు. జనరేట్ చేసేది ఏంటి, సిగ్నల్స్ని జనరేట్ చేసేది ఏంటి, జనరేటర్ కదా. సేమ్ అలాగే ఇక్కడ సీక్వెన్స్ అనేది ఉంది. ఓకే, సీక్వెన్స్ అనేది సిగ్నల్స్ అన్నిటిని జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మీకు కమ్యూనికేటర్ ఏం చేశారు, మెయిల్ బాక్స్ని యూజ్ చేసుకున్నారు. మెయిల్ బాక్స్ అనేది ఎవరెవరికి కమ్యూనికేట్ చేసింది, డ్రైవర్ నుంచి, అండ్ దెన్ జనరేటర్ నుంచి డ్రైవర్ నుంచి డియూటీకి కమ్యూనికేషన్ అవుతుంది కదా. సో ఇక్కడ సీక్వెన్సర్ అనేది బ్రిడ్జ్ కింద యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏముంటుందంటే సీక్వెన్సర్ is a bridge. Sequencer is a bridge between the driver and sequence. ఇక్కడ ఎక్కడ ఉంది సీక్వెన్స్, టెస్ట్ లోపల ఉంది కదా, టెస్ట్ దగ్గర ఉంది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ ఎన్విరాన్మెంట్ లోపల ఉంటుంది, ఇక్కడ టెస్ట్ దగ్గర ఉంటుంది అనమాట. సో అవుట్ సైడ్ ద ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఏజెంట్ అనేది యాక్టివ్ ఏజెంట్ మీకు తెలిసిందే. యాక్టివ్ ఏజెంట్లో ఏముంటుంది, డ్రైవర్, మానిటర్, సీక్వెన్సర్. ఓకే, ఇది ఒక మానిటర్. అండ్ దెన్ ప్యాసివ్ ఏజెంట్లో ఏముంటుందంటే ఓన్లీ మానిటర్ ఉంటుంది. ఓకే, సో దెన్ ఇక్కడ ఇది ఇన్పుట్ మానిటర్ అనుకుంటే యాక్టివ్ ఏజెంట్ నుంచి వచ్చిన మానిటర్ నుంచి సిగ్నల్. అండ్ దెన్ ప్యాసివ్ ఏజెంట్ అనేది అబ్జర్వ్ మాత్రమే చేస్తుంది కాబట్టి ఈ అబ్జర్వ్ చేసిన సిగ్నల్స్ అన్నిటిని మళ్ళీ స్కోర్ బోర్డ్ చేస్తుంది. స్కోర్ బోర్డ్ అనేది ఏం చేస్తుందంటే కంపేర్ చేస్తుంది. ఓకే, సేమ్ థింగ్ మీరు టెస్ట్ బెంచ్లో ఏవైతే నేర్చుకున్నారో సేమ్ అదే థింగ్. బట్ ఎస్వి టెస్ట్ బెంచ్కి యూవిఎం టెస్ట్ బెంచ్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే మీరు ఎస్విలో మెయిల్ బాక్స్ని యూజ్ చేసుకున్నారు కమ్యూనికేషన్ చేయడానికి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే టిఎల్ఎం పోర్ట్స్ని యూజ్ చేసుకుంటారు. టిఎల్ఎం పోర్ట్స్ ఉంటే టిఎల్ఎం అనాలిసిస్ పోర్ట్స్ అంటారు, టిఎల్ఎం నార్మల్ టిఎల్ఎం పోర్ట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, అండ్ దెన్ ఇక్కడ కమ్యూనికేటర్ వచ్చేసరికి టిఎల్ఎం పోర్ట్స్. అండ్ దెన్ సీక్వెన్సర్ అనేది బ్రిడ్జ్ కింద యూజ్ అవుతుంది. ఇక్కడ ఏం యూజ్ చేశారు, మెయిల్ బాక్సే యూజ్ చేశారు, కానీ ఇక్కడ సీక్వెన్సర్ అనేది ఎవరెవరికి మధ్యలో బ్రిడ్జ్ కింద ఉంటుందంటే సీక్వెన్స్కి డ్రైవర్కి మధ్యలో. సీక్వెన్స్కి డ్రైవర్కి మధ్యలో ఎవరు ఉంటారంటే సీక్వెన్సర్ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ షేక్ మెకానిజం ఉంటుంది. ఆ హ్యాండ్ షేక్ మెకానిజం మనం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా అడుగుతారు ఇంటర్వ్యూస్ టైంలో. హ్యాండ్ షేక్ మెకానిజం బిట్వీన్ ద సీక్వెన్సర్ అండ్ డ్రైవర్. ఓకే, సో మీకు 1 by 1 టాపిక్స్ వచ్చినప్పుడు చెప్తాను. అండ్ దెన్ టెస్ట్ లోపల మనకి ఏముంటుందంటే అంటే యాక్చువల్గా జనరేటర్ అనేది ఎన్విరాన్మెంట్ లోపలే మనం డిజైన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనరేటర్ కాస్త
మనకి యూవిఎంలో వచ్చేసరికి సీక్వెన్స్ అనేది ఒకటి. ఓకే, సో సీక్వెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే సిగ్నల్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ సీక్వెన్సే జనరేట్ చేస్తూ ఉంటుంది. మనకి ఒక ఫీచర్ అడ్రస్ కవర్ అయిందా లేదా, లేదు రీడ్ కవర్ అయిందా లేదా, రైట్ కవర్ అయిందా లేదా, సో ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఆ ఫీచర్స్కి రిలేటెడ్గా అన్నిటికీ సీక్వెన్స్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. అంటే సిగ్నల్స్ని రిప్రజెంట్ చేసిందేమో ట్రాన్సాక్షన్స్లో రిప్రజెంట్ చేశారు. మీరు ఇక్కడ ఎస్వీలోకి వచ్చేసరికి ట్రాన్సాక్షన్స్ అనేవి మీరు రిప్రజెంట్ చేశారు. ట్రాన్సాక్షన్ క్లాస్లో సిగ్నల్స్ని రిప్రజెంట్ చేశారు. యూవిఎంకి వచ్చేసరికి ఏంటంటే సీక్వెన్స్ ఐటెంలో మీ ఇన్పుట్ అవుట్పుట్ సిగ్నల్స్ని ర్యాండమైజ్ సిగ్నల్స్ని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, అర్థమైందా? సో డ్రైవర్ నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది, సీక్వెన్సర్ నుంచి డ్రైవర్కి వెళ్తుంది, డ్రైవర్ నుంచి సిగ్నల్స్ కనెక్ట్ అవుతాయి, ఇన్పుట్ మానిటర్ నుంచి స్కోర్ బోర్డు, అవుట్పుట్ డియూటీ నుంచి మానిటర్కి అవుట్పుట్ మానిటర్ కనెక్షన్, అంటే ఇది ప్యాసివ్ ఏజెంట్లో ఉన్న మానిటర్, ఆ మానిటర్ వచ్చేసరికి స్కోర్ బోర్డు కనెక్ట్ అవుతుంది. ఈ టెస్ట్ బెంచ్ మీరు డ్రా చేయాలి. ఓకే, సో ఇందులో మనకి ఏముంటాయంటే ఆబ్జెక్ట్ అండ్ కాంపోనెంట్స్. క్లాస్ హైరార్కీలో టాప్ మోస్ట్ క్లాస్ ఏంటి అంటే వాయిడ్ అనేది టాప్ మోస్ట్ క్లాస్. అంటే అన్ని క్లాసెస్ని ఒక చోట చేర్చడానికి యూజ్ చేసేదే యూవిఎం వాయిడ్ అనమాట. అది రూట్ ఫర్ ఆల్ యూవిఎం క్లాసెస్. మీరు యూవిఎం క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అది రూట్. ఓకే, సో రూట్ కింద యూజ్ అవుతుంది. క్లియర్? వాయిడ్ అనేది మీరు టాప్ మోస్ట్ క్లాస్ అనమాట. అంటే మీకు కమ్యూనికేషన్ ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ డ్రైవ్ ఏజెంట్ని ఏమో ఎన్విరాన్మెంట్లో కనెక్ట్ చేస్తున్నారు. ఏజెంట్ని, స్కోర్ బోర్డ్ని, కవరేజ్ని, ఓకే, సబ్స్క్రైబర్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు దేంట్లో రిప్రజెంట్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్లో కనెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఎన్విరాన్మెంట్ని తీసుకొచ్చి దాని హ్యాండిల్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు, దాని ఇన్స్టెన్స్ వచ్చేసరికి టెస్ట్లో క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ టెస్ట్ అనేది టాప్ లెవెల్ క్లాస్ కదా, సో టాప్ లెవెల్ మాడ్యూల్ దాన్ని కవర్ చేయడం, దాన్ని మనం ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు, దాని హ్యాండిల్ని ఎవరు కనెక్ట్ చేస్తున్నారు, టీబీకి కవర్ చేస్తున్నారు. ఓకే, సో ఈ టీబీ అంతటిని మీరు దేంట్లో రిప్రజెంట్ చేస్తున్నారు, టాప్లో రిప్రజెంట్ చేస్తున్నారు కదా. మరి టాప్ని రిప్రజెంట్ చేయడానికి ఎవరు, టాప్కి హ్యాండిల్ క్రియేట్ చేయాలి కదా. టాప్ని హ్యాండిల్ క్రియేట్ చేయడానికి అది రూట్లో క్రియేట్ అవుతుంది అనమాట. అంటే వాయిడ్ అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ని కంటైన్ చేసి ఉండదు. జస్ట్ అది ఏం చేస్తుందంటే అందరినీ హోల్డ్ చేస్తుంది. ఓకే, లైక్ హెడ్ క్వార్టర్స్ లాగా అనమాట. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్లో ఏముంటారు, అందరూ ఉంటారు కదా. సో అలాగా మీకు వాయిడ్ అనేది ఒక హెడ్ క్వార్టర్స్ లాగా ఉంటుంది. ఆ హెడ్ క్వార్టర్స్ లాగా మీకు యూవిఎం వాయిడ్ అనేది అన్ని క్లాసెస్ని హోల్డ్ చేసుకుంటుంది అక్కడ. ఓకే, క్లియరా? సో దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటి అంటే యూవిఎం ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మీరు ఇన్పుట్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, ర్యాండమైజ్డ్ ఇన్పుట్స్ వాటిని, సో వాటిని ఆబ్జెక్ట్స్ అంటారనమాట. ఓకే, యూవిఎం ఆబ్జెక్ట్స్, యూవిఎం కాంపోనెంట్స్. యూవిఎం ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి మీకు సీక్వెన్స్ ఐటమ్, ఈ రెండు ఆబ్జెక్ట్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. యూవిఎం ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఎందుకంటే సీక్వెన్సే డిఫరెంట్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది. ఓకే, సీక్వెన్స్ ఐటెంలో మీరు ఏం చేస్తున్నారు, సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ రన్ టైంలో మీరు మార్చచ్చు, సిగ్నల్స్ని మార్చే ఛాన్సెస్ అనేవి ఆబ్జెక్ట్కి అయితే ఉంది. ఓకే, అండ్ దెన్ ఈ ఆబ్జెక్ట్స్ని ఎవరు పాస్ చేస్తారంటే కాంపోనెంట్స్కి పాస్ చేస్తారు. యూవిఎం కాంపోనెంట్స్ అంటే ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్స్. యూవిఎం ఆబ్జెక్ట్స్ అంటే డాక్యుమెంట్స్ అండ్ డేటా యూజ్డ్ బై ద ఎంప్లాయీస్. అంటే మీకు ఒక స్పెసిఫికేషన్ ఇస్తున్నాను అంటున్నాను, ఆ స్పెసిఫికేషన్ అనేది ఆబ్జెక్ట్ కింద ట్రీట్ చేసుకుంటారు. ఓకే, సీక్వెన్స్ ఐటెంలో మీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడ రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఆ సీక్వెన్సెస్ని సిగ్నల్స్ కింద జనరేట్ చేసేది ఎవరు అంటే సీక్వెన్స్.
సో అందుకని ఈ రెండు రన్ టైంలో సిగ్నల్స్ని మారుస్తూ ఉంటుంది కాబట్టి వీటిని ఆబ్జెక్ట్స్ అన్నాం. ఓకే. కాంపోనెంట్స్ అనేవి ఏంటి అంటే మనం బిల్డ్ చేస్తాము. సో కాంపోనెంట్స్ అనేవి జస్ట్ ఇప్పుడు ఎంప్లాయీస్ అనేవాళ్ళు అండ్ దెన్ డిపార్ట్మెంట్స్ అనేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు కాంపోనెంట్స్. ఓకే, అది. ఉమ్. ఇప్పుడు టెస్ట్ అనేది టాప్ ఈజ్ అ మాడ్యూల్. టాప్ అనేది మాడ్యూల్. నైదర్ కాంపోనెంట్ నార్ ఆబ్జెక్ట్, మాడ్యూల్. ఓకే. టెస్ట్ సారీ, టాప్ అనేది మాడ్యూల్. సో టీబీ అనేది కాంపోనెంట్, టెస్ట్ అనేది కాంపోనెంట్, ఎన్విరాన్మెంట్ అనేది కాంపోనెంట్, స్కోర్ బోర్డ్ అనేది కాంపోనెంట్, మానిటర్ అనేది కాంపోనెంట్, డ్రైవర్ అనేది కాంపోనెంట్, సీక్వెన్సర్ అనేది కాంపోనెంట్. ఇవన్నీ కాంపోనెంట్స్, అన్ని కాంపోనెంట్స్. ఓకే, క్లియరా? ఓకే. సో జస్ట్ సీక్వెన్సర్ అనేది ఏంటి అంటే డిఫరెంట్ టాస్క్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అందుకనే టాస్క్ మేనేజర్ అన్నాము. సీక్వెన్స్ అనేది ఏంటి అంటే ప్లాన్ టు టాస్క్, అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది అది ప్లాన్ చేస్తది. సీక్వెన్స్ ఐటెమ్ అనేది వర్క్ సంబంధించిన టాస్క్‌లు గాని, అంటే వర్క్ రిక్వెస్ట్‌లు గాని, టాస్క్‌లు గాని రిక్వెస్ట్ చేస్తదనమాట. ఓకే. అండ్ దెన్ డ్రైవర్ అనేది ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్స్ ద టాస్క్. మీరు ఏవైతే టాస్క్లు తీసుకొచ్చారో ఆ డ్రైవర్ అనేవాడు మోసుకెళ్తూ ఉంటాడు ఎవరికి, డియూటీకి. మానిటర్ అనేది ఏం చేస్తుందంటే అబ్జర్వ్ ద రికార్డింగ్, అంటే మీరు ఏవైతే ఆపరేషన్ చేస్తున్నారో వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది. ఓకే. అండ్ దెన్ ఏజెంట్ అనేది కంటైనర్, అంటే ఎవరెవరు ఉంటుంది దీంట్లో, మేనేజర్, వర్కర్, అబ్జర్వర్ అందరూ ఉంటుంది అనమాట. సో మేనేజర్ అంటే సీక్వెన్సర్, అండ్ దెన్ వర్కర్ అంటే డ్రైవర్, అబ్జర్వర్ అంటే మానిటర్. ఓకే. సో మానిటర్, డ్రైవర్, అండ్ దెన్ సీక్వెన్సర్. ఓకే. ఎన్విరాన్మెంట్ అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్, ఎవరెవరు ఉంటారు, స్కోర్ బోర్డు, మానిటర్, సారీ స్కోర్ బోర్డు, ఏజెంట్, సబ్స్క్రైబర్. సో ఇవన్నీ కనెక్షన్స్ ఇందులోనే ఉంటాయి ఎన్విరాన్మెంట్లోనే. అండ్ దెన్ టెస్ట్ అనేది సిఇఓ, అందరినీ కంట్రోల్ చేసేది టెస్టే కదా. సో ఎందుకు, మీ సీక్వెన్స్ని స్టార్ట్ చేయాలన్నా, సీక్వెన్స్ ఐటమ్స్ని పాస్ చేయాలన్నా టెస్టే కావాలి మనకి. సో మీ అడుగుతారు ఎక్కడ మీ సీక్వెన్స్ని స్టార్ట్ చేస్తారు, టెస్ట్లో స్టార్ట్ చేస్తారు మీ సీక్వెన్స్. అర్థమైందా? సో టెస్ట్ అనేది టాప్ లెవెల్ కంట్రోలరు. ఇది ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది, సీక్వెన్స్ని స్టార్ట్ చేస్తుంది, కాన్ఫిగరేషన్ని టెస్ట్ సెట్ చేస్తుంది. ఓకే, ఇక్కడే ఉన్నాయి అన్ని. సీక్వెన్స్ని స్టార్ట్ చేయాలన్నా టెస్ట్ కావాలి, ఎన్విరాన్మెంట్కి హ్యాండిల్ క్రియేట్ చేయాలన్నా టెస్ట్ కావాలి. ఓకే. ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్ అనేది ఒక కంటైనర్ క్లాస్. ఇందులో ఏముంటాయి, ఏజెంట్, కవరేజ్, స్కోర్ బోర్డు, ఇంటర్ఫేసెస్, వీటన్నిటికి అంటే వర్చువల్ ఇంటర్ఫేస్, ఇవన్నీ ఎన్విరాన్మెంట్లోనే రిప్రజెంట్ చేస్తారు. ఏజెంట్ అనేది ఏంటి, కంటైనర్ క్లాస్. ఏజెంట్ అంటే ఏం చేస్తుంది, మీ ప్రోటోకాల్కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నిటిని ఇదే హోల్డ్ చేస్తుంది. అంటే డ్రైవరు, మానిటరు, సీక్వెన్సరు, వీటన్నిటిని ఇదే హోల్డ్ చేస్తుంది. సీక్వెన్సర్ అనేది ఏం చేస్తుంది, ట్రాన్సాక్షన్స్ని తయారు చేస్తుంది అనమాట. అంటే మీరు ఏవైతే రీడ్ రైట్ ఏవైతే ఇస్తున్నారో వాటన్నిటిని మేక్ చేసేది ఎవరు అంటే సీక్వెన్సరే. అండ్ దెన్ డ్రైవర్ అనేది జస్ట్ డ్రైవ్ చేస్తుంది. ఓకే. సో సిగ్నల్స్ అన్నిటిని, ట్రాన్సాక్షన్స్ అన్నిటిని సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసుకొని ఆ సిగ్నల్స్ని మీరు డ్రైవ్ చేస్తుంది. ఓకే. ఎవరికి డ్రైవ్ చేస్తుంది, డియూటీకి డ్రైవ్ చేస్తుంది. డ్రైవర్ నుంచి డియూటీకి కమ్యూనికేషన్ ఉంటుంది. ఓకే. డియూటీ ఏదైనా తీసుకోవచ్చు, మీరు యూఆర్ తీసుకోవచ్చు, I2C తీసుకోవచ్చు, ఈథర్నెట్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అండ్ దెన్ మానిటర్ ఏం చేస్తుంది, మానిటర్ వచ్చేసరికి అబ్జర్వ్ చేస్తుంది అంతే, సిగ్నల్స్ని ఏమీ డ్రైవ్ చేయదు కానీ జస్ట్ అబ్జర్వేషన్ మాత్రం చేస్తుంది. అండ్ స్కోర్ బోర్డ్ ఏం చేస్తుందంటే ఈ యాక్టివ్ ఏజెంట్ నుంచి వచ్చిన యాక్టివ్ మానిటర్లో ఉన్న యాక్టివ్ ఏజెంట్లో మానిటర్ని అండ్ దెన్ ప్యాసివ్ ఏజెంట్లో ఉన్న మానిటర్ని వచ్చే సిగ్నల్స్ని రెండింటిని కంపేర్ చేస్తుంది. కంపేరింగ్ అంటే ఎవరెవరిని కంపేర్ చేస్తుంది, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని అండ్ దెన్ యాక్చువల్ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. అంతే కదా.
ఓకే. అండ్ దెన్ ఈ ఎన్విరాన్మెంట్లోనే మీరు కవరేజ్ కూడా అంటే స్కోర్ బోర్డ్ దగ్గరే మీరు కవరేజ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ కవరేజ్ ఏం చెక్ చేస్తుంది, ఎంత వెరిఫై అయింది మీ డిజైన్ అనేది, ఎంతవరకు వెరిఫై అయింది అనేది చెక్ చేసేదే కవరేజ్. అంటే అడ్రస్ కవర్ అయిందా లేదా, డేటా కవర్ అయిందా లేదా, సమ్ ఆపరేషన్స్ అన్నీ కవర్ అయినాయా లేదా, వీటన్నిటిని కవర్ చేసేది ఎవరు అంటే కవరేజ్. సో కవరేజ్లో మీరు 100% రీచ్ అయిపోతే దెన్ యువర్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. అంతే. క్లియరా? సో ఇది హైరార్కీ చెప్పాను కదా. యూవిఎం వాయిడ్ అనేది టాప్ మోస్ట్ క్లాస్. సో ఇదే రూట్ అని చెప్పేసి అంటారు దీన్ని, రూట్ ఆఫ్ ద క్లాసెస్, రూట్ ఫర్ ద ఆల్ ద క్లాసెస్. అంటే ఇది ఒక లైబ్రరీ లాగా అన్ని క్లాసెస్ని ఇక్కడే హోల్డ్ చేసుకుంటుంది. అండ్ దెన్ యూవిఎం ఆబ్జెక్ట్స్లో ఏమేం చేస్తుంది, ఆబ్జెక్ట్స్ని రిపోర్ట్ చేయడం, ట్రాన్సాక్షన్స్ జనరేట్ చేయడం, ట్రాన్సాక్షన్స్లో సీక్వెన్స్ ఐటమ్ ఇదంతా చూడండి. ఇది యూవిఎం సీక్వెన్స్. యూవిఎం సీక్వెన్స్ నుంచి యూజర్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేస్తారు. ట్రాన్సాక్షన్ నుంచి ఎవరు వస్తారంటే సీక్వెన్స్ ఐటమ్ వస్తుంది. ఓకే. సో ఇలా వస్తుంది అనమాట, పైనుంచి కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకేనా. సో కాంపోనెంట్స్ నుంచి ఎవరు వస్తారు, టెస్ట్ నుంచి ఎన్విరాన్మెంట్ ఏజెంట్ డ్రైవర్ మానిటర్ సీక్వెన్స్, ఇవన్నీ కాంపోనెంట్స్. మీరు ఫస్ట్ అక్కడ ఎస్వీలో ఏం రాశారు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ రాశారు కదా. ఈ ట్రాన్సాక్షన్ రీప్లేస్ చేసింది ఎవరు, సీక్వెన్స్ ఐటమ్. మీరు సీక్వెన్స్ ఐటమ్ గురించి రాయాలి. ఓకే. తర్వాత ఏం చేశారు, జనరేటర్ గురించి రాశారు. జనరేటర్ ఏం చేస్తారు, ఇక్కడ సీక్వెన్స్ గురించి రాస్తారు. ఓకే. సీక్వెన్స్ ఐటమ్ అయిపోయిన తర్వాత సీక్వెన్సర్. ఓకే. సీక్వెన్సర్ అనేది కమ్యూనికేటర్ కదా, బ్రిడ్జ్ కింద యూజ్ అవుతుంది కదా. సో సీక్వెన్సర్ గురించి రాస్తారు. తర్వాత మీరు ఏం రాస్తారు, డ్రైవర్ గురించి రాస్తారు. డ్రైవర్ కోడ్ రాస్తారు యాజ్ టీజర్. ఓకే. ఇన్ బిట్వీన్ డ్రైవర్కి సీక్వెన్స్కి మధ్యలో ఎవరు వచ్చారంటే సీక్వెన్సర్ వచ్చిందంటే. ఓకే. అండ్ దెన్ డ్రైవర్ అనేది కోడ్ రాస్తారు. డ్రైవర్ కోడ్ రాసిన తర్వాత మానిటర్ కోడ్ రాస్తారు. మానిటర్ కోడ్ అయిపోయిన తర్వాత ఈ మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తారు. స్కోర్ బోర్డ్ కోడ్లో ఏమైనా కవరేజ్ గురించి రాయాలంటే కవరేజ్ కూడా రాస్తారు. ఓకే. సో ఈ రెండింటిని కంపేర్ చేయడానికి ఎవరెవరిని కంపేర్ చేస్తుంది, ఇన్పుట్ మానిటర్ని అవుట్పుట్ మానిటర్ని కంపేర్ చేయడానికి స్కోర్ బోర్డ్ యూజ్ చేస్తారు. సేమ్ ప్రొసీజర్, ఏమీ మార్చలేదు. అవన్నీ కామన్, ఇంటర్ఫేసెస్ తర్వాత ప్యాకేజెస్ ఇవన్నీ నార్మల్. ఓకేనా. సో వాయిడ్ గురించి చెప్పాను కదా. వాట్ ఈస్ వాయిడ్ అనేది రూట్ క్లాస్ ఆఫ్ ఆల్ యూవిఎం క్లాసెస్. మీరు యూవిఎం క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉంటాయి యూవిఎం వాయిడ్లోనే. ఓకేనా. అర్థమవుతుందా. సో యూవిఎం వాయిడ్ అనేది యూవిఎం వాయిడ్ అనేది అంటే ఇంకా అన్ని ఇప్పుడు ఒక చోట అందరూ చేరుతారు కదా. సో అలాగా అన్ని క్లాసెస్ని ఒక చోట చేర్చేది ఏంటి అంటే యూవిఎం వాయిడ్. ఓకేనా. యూవిఎం వాయిడ్ అనేది సో కోడ్లో ఏమి యూజ్ చేయరు. అంటే సో జస్ట్ ఎక్కడైనా మీకు ఏది రిప్రజెంట్ చేయక్కర్లేదు, జస్ట్ హోల్డ్ మాత్రమే చెయ్యాలి అని అనుకుంటే కనుక వాయిడ్ యూజ్ చేసుకుంటారు. ఓకేనా. హోల్డింగ్ పర్పస్ అది చెప్తున్నారు. ఇక్కడ ఏమి క్రియేట్ చేయరు, మీరు ఎటువంటి వాటిని క్రియేటింగ్ అయితే చేయరు ఇక్కడ యూవిఎంలో. ఓకే. వాయిడ్లో నెవర్ క్రియేట్ ఇట్. ఇది జస్ట్ ఏం చేస్తుందంటే లివింగ్ థింగ్స్ అంటే యానిమల్స్ హ్యూమన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎర్త్లో లివింగ్ థింగ్స్ ఎలా అయితే ఉన్నాయి యూవిఎం వాయిడ్ కూడా ఆబ్జెక్ట్ని కాంపోనెంట్స్ని హోల్డ్ చేసుకుంటుంది అంతే. ఓకే. సో జస్ట్ ఎటువంటి ఫంక్షన్ ఇంప్లిమెంట్స్ ఉండదు అనమాట. జస్ట్ ఇది ఒక ప్లేస్ హోల్డర్ లాగా వర్క్ అవుతుంది. ప్లేస్ హోల్డర్ ఫర్ ఆల్ క్లాసెస్, అన్ని క్లాసెస్ ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, అంటే ఇక్కడే హోల్డ్ చేస్తూ ఉంటారు. సో దెన్ అంటే
ఎందుకు మనకి వాయిడ్ అనేది కనెక్షన్ కావాలి అంటే జనరల్‌గా సిస్టమ్ వెరిలాగ్‌లో మీరు ఏం చేస్తారు? ఒక అన్ని క్లాసెస్‌కి ఒక కామన్ రూట్ కావాలి గదా! సో, దానికోసమే మీరు ఈ వాయిడ్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. ఓకేనా? వాయిడ్ అనేది మెయిన్ దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటామంటే, ఒక కామన్ రూట్ అంటే అన్ని క్లాసెస్ ఒక చోట నుంచే వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా టూర్ ప్లాన్ చేశారనుకోండి, అందరూ ఒక చోట మీట్ అయితేనే అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి పెట్టుకుంటారు కదా! సో, ఇదొక కామన్ రూట్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట యూఎం వాయిడ్ అనేది. ఓకే. హ్మ్. సిస్టమ్ వెరిలాగ్‌లో ఉన్న క్లాసెస్ అన్ని సిస్టమ్ వెరిలాగ్‌లో ఏవైతే అన్ని క్లాసెస్ ఉన్నాయో, ఆ క్లాసెస్ అన్నిటిని ఒక చోట చేర్చడానికి యూవిఎం వాయిడ్ అనేది యూజ్ అవుతుంది. అంతే. ఓకే. అండ్ దెన్ యూవీఎం ఆబ్జెక్ట్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు? ఇది బేస్ క్లాసెస్ ఫర్ ఆల్ డైనమిక్ ఆబ్జెక్ట్స్ అంటే ట్రాన్సాక్షన్స్ కావచ్చు, సీక్వెన్సెస్ కావచ్చు, ప్యాకెట్స్ ఏవైనా తీసుకోవచ్చు, కాన్ఫిగరేషన్ చేయొచ్చు. వీటన్నిటిని డైనమిక్‌గా మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే కనుక యూవీఎం ఆబ్జెక్ట్ అనేది కన్సిడర్ చేసుకుంటారు. సో, ట్రాన్సాక్షన్స్, ప్యాకెట్స్, కాన్ఫిగరేషన్, సీక్వెన్సెస్. ఓకే. సో, వీటన్నిటిని యూవీఎం ఆబ్జెక్ట్‌లోని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఈ కోడ్ మీకు చెప్తాను. అంటే క్లాసెస్ అన్నీ అంటే ఇది జస్ట్ క్లాస్ రిజిస్ట్రేషన్, ఒక కన్‌స్ట్రక్టర్ అండ్ దెన్ క్లాస్ రిజిస్ట్రేషన్ ఫర్ మాక్రోస్, సిగ్నల్స్ రిప్రజెంటేషన్. ఇది మీకు ఒక్కొక్కటి లైన్ బై లైన్ చెప్తాను. ఒక కోడ్ ఎలా రాయాలి, ఒక లైన్ బై లైన్ ఈ లైన్స్ అన్నిటికి కామన్‌గా ఉంటాయి. ప్రతి కోడ్‌కి కామన్‌గా ఉంటుంది. క్లాస్ ఎక్స్టెన్షన్ అనేది ఈ ఆబ్జెక్ట్ నుంచి ప్యాకెట్‌ని ఎక్స్టెండ్ చేసుకున్నారు. అలాగా యూవీఎం సీక్వెన్స్ నుంచి బేస్ సీక్వెన్స్ నుంచి రైట్ సీక్వెన్స్‌ని ఎక్స్టెండ్ చేసుకోవడం, రీడ్ సీక్వెన్స్‌ని ఎక్స్టెండ్ చేసుకోవడం, లేదు ఒక సీక్వెన్సర్ నుంచి యూవీఎం సీక్వెన్సర్ నుంచి మై సీక్వెన్స్‌ని ఎక్స్టెండ్ చేసుకోవడం. ఈ లైన్ అనేది అన్నిటికి కామన్‌గా ఉంటుంది. ఓకే. అది చెప్తాను. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ కోడ్ ఇచ్చాను అంతే. యూవీఎం ఆబ్జెక్ట్ అంటే జస్ట్ సిగ్నల్స్‌ని రాండమైజ్ చేసి పంపించడానికి యూవీఎం ఆబ్జెక్ట్ అనేది కావాలి. అండ్ ఇంకేం చేస్తుంది దీంట్లో డిఫరెంట్ మెథడ్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓకే. క్రియేట్ అనేది ఒకటి మెథడు, క్లోన్ అనేది, కాపీ అనేది, కంపేర్. ఓకే. సో, ఈ డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. క్లోన్, కంపేర్, కాపీ, ప్రింట్, రికార్డ్ ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మీకు ఈ మెథడ్స్ అన్నిటిని యూవీఎం ఆబ్జెక్ట్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. జస్ట్ క్రియేట్ అంటే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. అంటే మీరు యూవీఎంలో ఎలా క్రియేట్ చేశారు ఆబ్జెక్ట్‌ని? ఎస్‌విలో సిస్టమ్ వెరిలాగ్‌లో ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేశారు? ఇప్పుడు సపోజ్ క్లాస్ ప్యాకెట్ అని తీసుకున్నారు. దీనికి ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేశారు? అంటే ఎలా క్రియేట్ చేశారు ఆబ్జెక్ట్‌ని? సో, క్లాస్ ప్యాకెట్. సో, ప్యాకెట్ పీకేటీ ఈక్వల్ టు న్యూ మెథడ్ ద్వారా మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశారు. ఓకే. సో, ఈ ఎస్‌విలో న్యూ మెథడ్ ద్వారా మీరు క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఏమన్నా ఓవర్ రైడ్ చేసే కేపబిలిటీ ఉందా అంటే ఎటువంటివి లేదు. కానీ ఇక్కడ క్లాస్‌ని క్రియేట్ మెథడ్ ద్వారా అంటే టైప్ ఐడీ అనేది యూజ్ చేసుకుంటారు. సో, ఎలా క్రియేట్ చేస్తారంటే సేమ్ క్లాస్‌కి హ్యాండిల్ ఏంటి అంటే ప్యాకెట్. పీకేటీ ఈక్వల్ టు క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్, టైప్ ఐడీ, క్రియేట్ అండ్ యువర్ క్లాస్ హ్యాండిల్. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఈ క్రియేట్ మెథడ్‌ని ఒక డ్రైవర్‌కి క్రియేట్ చేశారనుకోండి. క్లాస్ డ్రైవర్ అనే దానికి క్రియేట్ చేశారనుకోండి. ఎలా క్రియేట్ చేస్తారు? క్లాస్ డ్రైవర్ అని తీసుకుంటే డ్రైవర్‌కి హ్యాండిల్, డిఆర్‌వి. అంటే డిఆర్‌వి ఈక్వల్ టు డ్రైవర్, స్కోప్ రిజల్యూషన్, టైప్ ఐడీ, స్కోప్ రిజల్యూషన్, క్రియేట్, డ్రైవర్, డిఆర్‌వి. ఇంతే. లేదు మీరు ఒక స్కోర్ బోర్డ్‌కి క్రియేట్ చేశారనుకోండి సేమ్ మళ్ళీ అంతే. క్లాస్ లేదు మానిటర్‌కి క్రియేట్ చేశారనుకోండి క్లాస్ మానిటర్. అంటే మానిటర్ అనే దానికి హ్యాండిల్ తీసుకోవాలి. క్లాస్ మానిటర్‌కి హ్యాండిల్ ఏంటంటే మాన్. అంటే మానిటర్‌కి హ్యాండిల్ మాన్ అని చెప్పేసి మానిటర్ అంటే సేమ్ నేమ్ లాగా ఉండాలని చెప్పేసి మాన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను.
ఓకే, మానిటర్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ వచ్చేసరికి మానిటర్, స్కోప్ రెజల్యూషన్, మళ్ళీ టైప్ ఐడి, స్కోప్ రెజల్యూషన్, అండ్ దెన్ క్రియేట్ మెథడ్. క్రియేట్ హ్యాండిల్ ఏంటి, మానిటర్. ఓకే, ఇలా మీరు ప్రతి మెథడ్కి ప్రతి క్లాస్కి క్రియేట్ మెథడ్ని యూజ్ చేసుకొని మెమరీ అనేది క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ క్రియేషన్. అండ్ దెన్ ఈ ఆబ్జెక్ట్ని ఎలా కాపీ చేస్తారు, కాపీ మెథడ్ అనేది ఒకటి. ఓకే, సో కాపీ మెథడ్ని ఎలా క్రియేట్ చేస్తారు, జస్ట్ మీరు 2 హ్యాండిల్స్ని క్రియేట్ చేసుకున్నారు, ఒకే క్లాస్కి 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశారు. 2 ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నప్పుడు సో కాపీ అండ్ క్లోన్. సో దిస్ ఈస్ ద క్లోన్ మెథడ్, దిస్ ఈస్ ద కాపీ మెథడ్. ఓకే, డాట్ కాపీ ఆఫ్ ప్యాకెట్ 1 అంటే ప్యాకెట్ 1ని ఎందులో కాపీ చేస్తున్నారంటే ప్యాకెట్ 2లో కాపీ చేస్తున్నారు. మీకు కాపీ మెథడ్ ఈ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తారు చెప్పండి, ప్యాకెట్ 2 డాట్ కాపీ ఆఫ్ ప్యాకెట్ 1 ఎస్విలో డీప్ కాపీ మెథడ్. ఓకే, డీప్ కాపీ మెథడ్లో 2 హ్యాండిల్స్ తీసుకున్నారు, ట్రాన్సాక్షన్ 1, ట్రాన్సాక్షన్ 2. ఓకే, సో దెన్ ట్రాన్సాక్షన్ 2 డాట్ కాపీ ఆఫ్ ట్రాన్సాక్షన్ 1 అని చెప్పేసి తీసుకున్నారు. అంటే ట్రాన్సాక్షన్ 1కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు, దాన్ని ట్రాన్సాక్షన్ 2లోకి కాపీ చేశారు. అర్థమైందా? సో దెన్ ఇక్కడ మీరు క్లోన్ మెథడ్ ఏం చేస్తారంటే మీరు క్లోనింగ్ చేసుకోవాలి డేటాని క్లోన్ చేసుకోవడం అంటే అక్కడ ఒక కాపీ ఉంటుంది అండ్ దెన్ కాపీ చేస్తుంది, క్రియేట్ కూడా చేస్తుంది. ఓకే, క్లోనింగ్ అంటే క్రియేట్ ప్లస్ కాపీ రెండు చేస్తుంది అనమాట. కాపీస్ ఎంటైర్ ఆబ్జెక్ట్ ఏవైతే ఉందో ఆ డేటా అంతటిని కాపీ చేసి మీ లోకల్లోకి తీసుకొస్తుంది. డేటాని క్లోన్ చేసుకోవాలని చెప్పేసి అంటారు. సో క్లోనింగ్ అనేది ఏం చేస్తుందంటే కాపీ చేస్తుంది, అట్ ది సేమ్ టైం క్రియేట్ కూడా చేస్తుంది. అండ్ దెన్ కాపీ మెథడ్ ఆల్రెడీ తెలిసింది, డీప్ కాపీ మెథడ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి డిఫరెంట్ మెమరీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కంపేర్ మెథడ్ కూడా మీరు 2 స్ట్రింగ్స్ని కంపేర్ చేసుకున్నారు కదా, ఇక్కడ కూడా స్కోర్ బోర్డ్లో మీరు 2 ట్రాన్సాక్షన్స్ని కంపేర్ చేయాలి. అంటే ఇక్కడ ప్యాకెట్ 1 కంపేర్ ఆఫ్ ప్యాకెట్ 2 అని ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్పెక్టెడ్ డాట్ కంపేర్ ఆఫ్ యాక్చువల్ అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, యాక్చువల్ వాల్యూస్ని ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఈక్వల్ అయితే మ్యాచ్ అంటే నా స్కోర్ బోర్డ్ కరెక్ట్, లేదు మిస్ మ్యాచ్ అయితే కనుక దెన్ వి డోంట్ గెట్ ఎనీ అవుట్పుట్, అంతే కదా, సమ్ ఫెయిల్యూర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రింట్ మెథడ్ అనేది దేనికి అంటే మీరు ఏవైతే అడ్రస్ డేటా ఇవన్నీ తీసుకున్నారో వాటన్నిటిని ఒక టేబులర్ ఫార్మాట్లో ప్రింట్ చేయడానికి ప్రింట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రికార్డ్ చేయడానికి రికార్డ్ మెథడ్. ఇవన్నీ దేనికి మెథడ్స్ అనేవి మీ యూవిఎం ఆబ్జెక్ట్లో ఇన్బిల్ట్ మెథడ్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, అంటే మీరు కంపారిజన్ చేయాలంటే డైరెక్ట్ కంపేర్ అన్న కీవర్డ్ వాడితే సరిపోతుంది, కాపీ చేయాలంటే కాపీ అన్న కీవర్డ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇవన్నీ ఇన్బిల్ట్ మెథడ్స్ ఇందులో మీ ఆబ్జెక్ట్కి సంబంధించి. ఓకే, రిపోర్టింగ్ ఆబ్జెక్ట్, యూవిఎం రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏం చేస్తుంది అంటే ఇందులో మీరు డాలర్ డిస్ప్లే మెసేజ్ గురించి చూసారు కదా, డాలర్ డిస్ప్లే ఏం చేసేది మీకు ఎస్విలో డిస్ప్లే చేసేది కదా, సేమ్ అలాగే ఇక్కడ నాకు యూవిఎం ఇన్ఫో అనేది యూజ్ చేస్తాను. ఇన్ఫో మెసేజెస్, వార్నింగ్ మెసేజెస్, ఎర్రర్స్, ప్యాటర్న్లు ఇవన్నీ రిపోర్టింగ్ ఆబ్జెక్ట్స్. అంటే మీ కోడ్ రన్ చేసిన తర్వాత మీకు డ్రైవర్ అనేది ఏ సిగ్నల్స్ని డ్రైవ్ చేసింది, అది పాస్ అయిందా లేదా. ఓకే, ఇక్కడ ఐడిని డిఫైన్ చేస్తారు, ఇది ఐడి, ఇది మెసేజ్. అండ్ దెన్ యూవిఎం వెర్బోసిటీ లెవెల్ అంటారు దీన్ని. వెర్బోసిటీ లెవెల్ అనేది ఏంటి అంటే ఈ ప్రింటింగ్ మెసేజెస్ ఉన్నాయి కదా, ఈ ప్రింటింగ్ మెసేజెస్ని కంట్రోల్ చేయడానికి వెర్బోసిటీ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఓకే,
మీకు ఇక్కడ జనరల్గా ఏమేమి ఉన్నాయి, యూవిఎం ఇన్ఫో మెసేజెస్ అనేవి జస్ట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. వార్నింగ్ సిమ్యులేషన్ ఏమి ప్రొడ్యూస్ ఆగదు కానీ బట్ వార్నింగ్ అయితే జనరేట్ చేస్తుంది. ఎర్రర్ అయితే ఇది కూడా సిమ్యులేషన్ ఆగదు బట్ ఫెయిల్యూర్ అన్ని ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీకు లాస్ట్లో రిప్రజెంట్ చేస్తుంది. ఫ్యాటల్ వచ్చేసరికి మీకు సిమ్యులేషన్ అనేది మొత్తానికి ఆగిపోతుంది అనమాట. యూవిఎం ఫ్యాటల్ ఎర్రర్ వచ్చిందంటే కనుక మొత్తానికి ఆగిపోయి ఇంకెటువంటి ట్రాన్సాక్షన్స్ చేయదు, వెంటనే టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో దెన్ మీకు ఇవన్నీ తెలిసినవి కదా. యూవిఎం ట్రాన్సాక్షన్ అంటే ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాము. దెన్ ట్రాన్సాక్షన్స్, యూవిఎం ట్రాన్సాక్షన్స్ అనేవి ఏం చేస్తుంది, మీకు సిగ్నల్స్ రిప్రజెంట్ చేస్తుంది కదా. సో సీక్వెన్స్ ఐటమ్ ఏదైతే తీసుకున్నామో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్తుంది. యూవిఎం ట్రాన్సాక్షన్స్ అంటే మీకు ఏవైతే సిగ్నల్స్ టైమింగ్స్ ఉన్నాయో, లేదంటే స్టార్ట్ టైం ఏంటి, ఎండ్ టైం ఏంటి, ఎప్పుడు ఈవెంట్ వస్తుంది, ఇవన్నిటిని ట్రాక్ చేయడానికి యూవిఎం ట్రాన్సాక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. ఓకే, క్లియరా? అండ్ దెన్ సీక్వెన్స్ ఐటమ్. మీ సీక్వెన్స్ ఐటమ్ అనేది కూడా ఏం చేస్తుంది, సిగ్నల్స్ అన్నిటిని ఒక ప్లేస్లో రిప్రజెంట్ చేయడానికి మీకు సీక్వెన్స్ ఐటమ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో సీక్వెన్స్ ఐటమ్ అనేది నార్మల్ అన్ని సిగ్నల్స్ని, అంటే మీరు ఏవైతే ట్రాన్సాక్షన్స్ కన్సిడర్ చేసుకున్నారో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఒక చోట రిప్రజెంట్ చేయడానికి సీక్వెన్స్ ఐటమ్ అనేది యూజ్ చేసుకుంటారు. సో రిప్రజెంట్స్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్. అంటే మీరు ఏపీపీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఏఎక్స్ఐ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే ఏ ఇంటర్నెట్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా వీటన్నిటిని ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో పంపించాలంటే మీకు సీక్వెన్స్ ఐటమ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, సో ఈ సీక్వెన్స్ ఐటమ్ అనేది సిగ్నల్స్ అన్నిటిని, మీరు ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్నిటిని ఒకే చోట రాయడానికి సీక్వెన్స్ ఐటమ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, సీక్వెన్స్ ఏం చేస్తుంది, ట్రాన్సాక్షన్స్ని జనరేట్ చేస్తుంది కదా, జనరేట్ ద సీక్వెన్స్ ఐటమ్స్. ఓకే, అంటే మీరు ఒక డిఫరెంట్ సీక్వెన్సెస్ని జనరేట్ చేయాలి. లైక్ రీడ్ సీక్వెన్స్ని జనరేట్ చేయాలి, రైట్ సీక్వెన్స్ని జనరేట్ చేయాలి, రీడ్ రైట్ సీక్వెన్స్ని జనరేట్ చేయాలి. ఇదంతా సీక్వెన్సే చూసుకుంటుంది అనమాట. ఇక్కడ చూసారా, నార్మల్ యూవిఎం సీక్వెన్స్ అనేది ఇన్బిల్డ్ క్లాస్. ఇక్కడ ఏపీబీ సీక్వెన్స్ అనేది కన్సిడర్ చేసుకున్నారు. ఏపీబీ సీక్వెన్స్ ఎవరి నుంచి ఎక్స్టెండ్ చేశారు, ఇది ఏపీబీ సీక్వెన్స్ ఎవరి నుంచి ఎక్స్టెండ్ చేశారు, యూవిఎం సీక్వెన్స్ నుంచి ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఈ కోడ్ అంతా మీకు చెప్తా. సో జస్ట్ ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ కోసం మీకు ఈ కోడ్ రాశాను, కానీ ఈ కోడ్ మీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. మొత్తం అన్నిటిని చెప్పిన తర్వాత మీకు కోడ్ అర్థం అవుతుంది. ఓకే, సో సపోజ్ ఇప్పుడు సేమ్ ప్రీవియస్గా ఏం చేశాను, ఒక ట్రాన్సాక్షన్ని జనరేట్ చేశాను. ఓకే, ఇప్పుడు సేమ్ అలానే ఒక 10 ట్రాన్సాక్షన్స్ని జనరేట్ చేయాలి. ఓకే, రిపీట్ కీవర్డ్ యూజ్ చేసుకుంటే మీకు 10 ట్రాన్సాక్షన్స్ని జనరేట్ చేస్తుంది బాడీ మెథడ్ ఇంప్లిమెంట్ చేయడం. యూవిఎం సీక్వెన్సర్ అనేది ఏంటి, టాస్క్ మేనేజర్ అని చెప్పేసి అన్నాం కదా. ఎవరెవరికి టాస్క్ మేనేజరు, మీకు సీక్వెన్స్కి డ్రైవర్కి మధ్యలో బ్రిడ్జ్ కింద యూజ్ చేసేదే సీక్వెన్సర్. ఓకేనా? సో సీక్వెన్స్ డ్రైవర్కి మధ్యలో బ్రిడ్జ్ కింద యూజ్ చేసేది సీక్వెన్సర్. జస్ట్ అన్నిటిలోని చిన్న కోడ్ ఏంటి అంటే సీక్వెన్సర్. జస్ట్ ఇదే కోడ్ మీకు ఎక్కడైనా ఇదే సేమ్ కోడ్, జస్ట్ క్లాస్ రిజిస్ట్రేషన్, మ్యాక్రోస్కి రిజిస్టర్ చేస్తారు, కన్స్ట్రక్టర్ రాస్తారు, ఎండ్ క్లాస్ చేస్తారు అంతే. ఓకే, ఎందుకంటే మీకు ఇది ఏం చేస్తుంది, ట్రాన్సాక్షన్ని క్రియేట్ చేస్తుంది అంతే. సో ఈ సీక్వెన్సర్ అనేది మీ ఏపీబీ ట్రాన్సాక్షన్కి సంబంధించింది, సీక్వెన్స్ ఐటమ్స్ అన్నిటిని ఇది క్రియేట్ చేస్తుంది. సో అందుకని జస్ట్ కన్స్ట్రక్టర్ తీసుకుంటే సరిపోతుంది, క్లాస్ రిజిస్ట్రేషన్ కన్స్ట్రక్టర్ రాస్తే సరిపోతుంది. ఓకే, సో డ్రైవర్ గురించి తెలిసిందే కదా. సో పిన్ లెవెల్ యాక్టివిటీస్ని, ప్యాకెట్ లెవెల్ యాక్టివిటీస్ని పిన్ లెవెల్ యాక్టివిటీస్ కింద కన్వర్ట్ చేయడానికి మీకు డ్రైవర్ కావాలి, యూవిఎం డ్రైవర్. ఓకే, క్లియరా? మానిటర్ వచ్చి అబ్జర్వ్ చేస్తుంది అంతే. ఇదేమి సిగ్నల్స్ని డ్రైవ్ చేయదు, జస్ట్ అబ్జర్వ్ మాత్రమే చేస్తుంది. సో అబ్జర్వ్ చేసి డిఫరెంట్ సిగ్నల్స్ని అవుట్పుట్ స్కోర్ బోర్డ్స్కి కనెక్ట్ చేస్తుంది.
మీకు అక్కడ చెప్పాను కదా, రైట్ మెథడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రైట్ మెథడ్ని మీ స్కోర్ బోర్డ్లో కాల్ చేసుకుంటారు. ఇక్కడ చూసారా, మీరు ఎస్వీలో ఏం చేశారు, మానిటర్లో పుట్ మెథడ్ని గెట్ మెథడ్ని యూజ్ చేసుకున్నారు. ఓకే, మెయిల్ బాక్స్కి సంబంధించి పుట్ మెథడ్ని యూజ్ చేశారు. ఇక్కడ రైట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, రైట్ మెథడ్ ద్వారా మీ సిగ్నల్స్ని స్కోర్ బోర్డ్కి కనెక్ట్ చేస్తారు. అంతే, రెండిట్లకి అంతే రైట్ మెథడ్. సో ఇదేంటి, యూవిఎం ఏజెంట్ అనేది కంటైనర్ క్లాస్ కదా. సో ఏమేమి కంటైనర్ క్లాస్, సీక్వెన్స్, డ్రైవర్, మానిటర్ అన్ని కంబైన్డ్గా ఉంటాయి. ఓకే, సో ఏజెంట్లో 2 టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయి, యాక్టివ్ ఏజెంట్, ప్యాసివ్ ఏజెంట్. యాక్టివ్ ఏజెంట్ సీక్వెన్స్, డ్రైవర్, మానిటర్. ప్యాసివ్ ఏజెంట్ వచ్చేసరికి ఓన్లీ మానిటర్ మాత్రమే పెర్ఫామ్ చేస్తుంది, అంటే జస్ట్ అబ్జర్వ్ చేయడం మాత్రమే పని. సో ఎన్విరాన్మెంట్ అనేది కంటైనర్ క్లాస్ ఏం చేస్తుంది, ఏజెంట్ని, స్కోర్ బోర్డ్ని, కవరేజెస్ అన్నిటిని కంబైన్ చేసుకోవడానికి ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం. దెన్ యూవిఎం టెస్ట్, ఇది టాప్ లెవెల్ టెస్ట్. ఎంటైర్ వెరిఫికేషన్ అంతటిని కంట్రోల్ చేస్తుంది ఏంటి అంటే మీ టెస్టింగ్. ఓకే, క్లియరా? సో దెన్ రూట్, యూవిఎం రూట్ అనేది మీకు చెప్పాను కదా. సో జస్ట్ టాప్ ఆఫ్ ద హైరార్కీ, ఏదైతే హైరార్కీ ఉందో ఆ ఏజెంట్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్కి సంబంధించింది దాన్ని ఎన్విరాన్మెంట్ సంబంధించిన టెస్ట్ని తీసుకొచ్చి రూట్లో కనెక్ట్ చేస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద యూవిఎం టాప్. రూట్ అనేది టాప్ మోస్ట్ క్లాస్. క్లియర్, రైట్? సో దిస్ ఈస్ ద రిపోర్టింగ్ ఆబ్జెక్ట్ ఫ్లో. మీరు ఏమేం చేస్తున్నారు, యూవిఎం ఇన్ఫర్మేషన్ మెసేజెస్ ఏమన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ మెసేజెస్ని కనెక్ట్ చేస్తున్నారు, రిపోర్ట్ ఆబ్జెక్ట్ చేస్తున్నారు, రిపోర్ట్ ఆబ్జెక్ట్ హ్యాండ్లర్, రిపోర్ట్ సర్వర్, అండ్ దెన్ కన్సోల్ లాగ్. ఇవన్నిటికి ఫ్లో అనమాట. మీరు ఏవైతే కన్సిడర్ చేసుకుంటున్నారో, అంటే యూవిఎం ఇన్ఫోస్ నథింగ్ బట్ మ్యాక్రోస్ కింద యూజ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ మెసేజెస్ ఎవరెవరిని డిస్ప్లే చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ మెసేజ్కి రిప్రజెంట్ చేసుకుంటుంది. దానికోసమే వర్బోసిటీ లెవెల్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది వర్బోసిటీ లెవెల్. వర్బోసిటీ లెవెల్ ఏం చేస్తుంది, మీకు యూవిఎం ఇన్ఫో, యూవిఎం ఇన్ఫో, యూవిఎం వార్నింగ్, యూవిఎం ఫ్యాటల్, యూవిఎం ఎర్రర్స్ ఇవన్నీ వచ్చినాయి కదా. వాటిని కంట్రోల్ చేయడానికి ఈ వర్బోసిటీ లెవెల్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. ఓకే, వర్బోసిటీ లెవెల్ అనేది జస్ట్ సిమ్యులేషన్ రన్ చేసేటప్పుడు మీకు డిఫరెంట్ డిస్ప్లేస్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఆ మెసేజెస్ అన్నిటిని కవర్ చేయడానికి, అంటే కంట్రోల్ చేయడానికి వర్బోసిటీ లెవెల్స్ యూజ్ చేసుకుంటారు. దాంట్లో యూవిఎం నన్ అంటే నథింగ్, ఎటువంటి వాల్యూస్ని ప్రొడ్యూస్ చేయదు. ఇంకా జస్ట్ అది వాల్యూస్ని ఏమి రిప్రజెంట్ చేయకుండా యూజ్ చేసుకోవడానికి నన్ను యూజ్ చేసుకుంటాం. లో అంటే లెవెల్స్ ఉంటాయి దీనికి. ఇది నన్ వచ్చేసరికి 0, లో వచ్చేసరికి 100, మీడియం వచ్చేసరికి 200, హైక్ వచ్చేసరికి 300, ఫుల్ 400, 500 ఇలా వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే మీ ప్రింటింగ్ మెసేజెస్, ఇప్పుడు ఏవైతే మెసేజెస్ని ప్రింట్ చేస్తుందో వాటికి ఒక వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేస్తుంది. ఆ వాల్యూస్ ప్రకారమే మీకు డిస్ప్లే అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్, యూవిఎం ఇన్ఫో అంటే డ్రైవర్ అనేది మీ ఐడిని డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ డీబగ్ మెసేజ్ అనేది జస్ట్ ఇక్కడ మీరు ఏం రాయాలనుకుంటున్నారో దాని మెసేజ్ రాస్తారు. అండ్ దెన్ దిస్ ఈస్ ద వర్బోసిటీ లెవెల్. వెర్బోసిటీ లెవెల్ డీబగ్ యూజ్ చేసుకున్నారనుకోండి, డీబగ్ కన్నా ముందున్న మెసేజెస్ అన్నిటిని కూడా ఇది ప్రింట్ చేస్తుంది. ఓకే, మీరు ఎటువంటి వెర్బోసిటీ లెవెల్ ఇవ్వలేదనుకోండి, అది డిఫాల్ట్గా మీడియం తీసుకుంటుంది. అంటే మీడియం కన్నా తక్కువ ఉన్నవేంటి, లో మెసేజెస్ని, నన్ మెసేజెస్ని కూడా అది ఒబే చేస్తుంది అనమాట, ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? వెర్బోసిటీ లెవెల్స్ అనేవి, వెర్బోసిటీ లెవెల్స్ వచ్చేసరికి మీకు కంట్రోలింగ్ చేస్తుంది అంతే. ఇన్ఫో మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి వెర్బోసిటీ లెవెల్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నారు. ఓకే,
సో చెప్పాం కదా, వై డూ వీ నీడ్ వెర్బోసిటీ. వెర్బోసిటీ అనేది దేని పర్పస్ కోసం అంటే, మీరు సిమ్యులేషన్ చేసేటప్పుడు సో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్రింట్ మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఆ ప్రింట్ మెసేజెస్లో ఎవరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడ ఎండ్ అయ్యారు, అడ్రస్ ఎక్కడ రిసీవ్ చేసుకుంది డేటా. ఇప్పుడు మీరు సిస్టమ్ వేర్లో టెస్ట్ బెంచ్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఏం చేశారు, డ్రైవర్కి సంబంధించిన యాక్చువల్ వాల్యూస్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఏంటి, మానిటర్లో ఏం డ్రైవ్ చేస్తుంది, మానిటర్లో ఏం అబ్జర్వ్ చేస్తుంది, డ్రైవర్ ఏం డ్రైవ్ చేస్తుంది, అండ్ సీక్వెన్స్ జనరేటర్ అనేది ఏం వాల్యూస్ని జనరేట్ చేసింది, వీటన్నిటిని చెక్ చేశారు కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా మీరు ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిందా లేదా, అడ్రస్ అనేది రిసీవ్ అయిందా లేదా, డేటా రిసీవ్ అయిందా లేదా, బర్స్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసిందా లేదా, వీటన్నిటిని చెక్ చేసుకుంటుంది. అంటే మెసేజెస్ అన్నిటిని ప్రింట్ చేస్తాకి యూజ్ చేసేది మీకు వెర్బోసిటీ లెవెల్స్. చెప్పాను కదా, యూవిఎం నన్ అంటే మీరు ఒక రిమోట్ని ఆపరేట్ చేస్తున్నారు అనుకోండి, టీవీ రిమోట్లో ఎటువంటి వాల్యూమ్ లేదు, వాల్యూమ్ లేకపోతే మ్యూట్లో ఉంది, మ్యూట్లో ఉన్నప్పుడు యూవిఎం నన్ ఇంకేం వాల్యూస్ని ప్రింట్ చేయదనమాట. లోకి వచ్చేసరికి జస్ట్ లో వాల్యూస్ చిన్నగా సౌండ్ వస్తుంది కదా, సేమ్ అలాగే చిన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రింట్ చేస్తుంది. మీడియం, హై, ఫుల్, డీబగ్. ఓకే, సో డెవలపింగ్ చేయడానికి డెవలపింగ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీబగ్లో ప్రింట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ద మ్యాక్రోస్. అంటే యూవిఎం ఇన్ఫో మెసేజెస్ ఏవైతే ఉన్నాయో రిపోర్టింగ్ మ్యాక్రోస్కి సింటాక్స్ ఏంటి, టిక్. టిక్ యూవిఎం ఇన్ఫో. ఈ టిక్ ఎక్కడ ఉంటుంది మీకు, ట్యాబ్ పైన టిల్డా సింబల్ ఉంటుంది కదా, ఈ టిల్డా సింబల్ పక్కన టిక్ ఉంటుంది, ఆ టిక్ యూజ్ చేయాలి. ఓకే, సో మీరు కొటేషన్స్ యూజ్ చేస్తారు కదా, ఆ కొటేషన్స్లో సింగిల్ కొటేషన్ యూజ్ చేయకూడదు. ఓకే, ఇది రాంగ్. టిక్ అనేది కొంచెం స్లాంట్గా ఉంటుంది. ఓకే, సో టిక్ యూవిఎం ఇన్ఫో ఐడి మెసేజ్ వెర్బోసిటీ లెవెల్. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడు, డ్రైవరు, ట్రాన్సాక్షన్స్ రిసీవ్డ్ అండ్ యూవిఎం మీడియం. యూవిఎం మీడియం అంటే ఇన్ఫో నన్ మెసేజెస్ని ప్రింట్ చేస్తుంది, లో మెసేజెస్ని ప్రింట్ చేస్తుంది, మీడియం మెసేజెస్ని కూడా ప్రింట్ చేస్తుంది. అంటే ఏదైతే మీరు వెర్బోసిటీ లెవెల్ పెట్టారో దానికన్నా బిలో మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రింట్ చేస్తుంది. క్లియరా? సో ఇది వెర్బోసిటీ లెవెల్ వర్క్. ఏం చేస్తుంది, యూవిఎం ఇన్ఫో డ్రైవర్ లో మెసేజెస్ యూవిఎం లో, మీరు యూవిఎం లో యూజ్ చేసుకున్నారు, యూవిఎం మీడియం యూజ్ చేసుకున్నారు, యూవిఎం హై. ఓకే, లో, మీడియం, హై. ఓకే, ఏవైతే మెసేజెస్ ఉన్నాయో రన్ చేసినప్పుడు వెర్బోసిటీ లెవెల్ మీరు ఏమి మెన్షన్ చేయకపోతే కనుక యూవిఎం మీడియం అనేది డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో మీడియం తీసుకుంటే ఎవరెవరిని ప్రింట్ చేస్తుంది అవుట్పుట్లో అంటే, లో మెసేజెస్ని ప్రింట్ చేస్తుంది, మీడియం మెసేజెస్ని కూడా ప్రింట్ చేస్తుంది. అండ్ నాట్ ప్రింటెడ్ హై మెసేజెస్. హై మెసేజెస్ ఏవైతే ఉన్నాయంటే మీడియం కన్నా నెక్స్ట్ ఏంటి, హై కదా, హైని ప్రింట్ చేయదు. అదే మీరు హై తీసుకుంటే మీడియం మెసేజ్ని ప్రింట్ చేస్తుంది, లో మెసేజ్ని ప్రింట్ చేస్తుంది అండ్ హై మెసేజ్ని కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, సో అందుకే మీరు యూవిఎం ఇన్ఫో మెసేజ్ అంటే వెర్బోసిటీ లెవెల్స్ని కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఏదైతే మనం ప్రింటింగ్ చేస్తున్నామో ఆ ప్రింటింగ్ తగ్గట్టు మీరు మెసేజెస్ని ప్రింట్ చేయాలి. ఓకే, క్లియరా? ఎనీ డౌట్ అప్ టు దిస్? యూవిఎం లో తీసుకుంటే నన్ మెసేజెస్, లో మెసేజెస్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకే, ఓన్లీ లో మెసేజెస్ మాత్రమే ప్రింట్ చేస్తుంది, ఇంకా నన్లో ఏమి ఉండవు కదా ఇంకా. ఓకే, అది లో తీసుకుంటే జస్ట్ లో మెసేజెస్ మాత్రమే, దానికన్నా బిలో ఇంకా మెసేజెస్ ఏమీ లేవు, ఆ మెసేజెస్ని ఏమీ ప్రింట్ చేయదు. ఓకే, యూవిఎం డీబగ్ తీసుకుంటే డీబగ్ అనేది మొత్తం అన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్ కదా, హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి సో దానికి లోలో ఉన్న వాటిలన్నిటిని ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో దీనికి వాల్యూస్ వచ్చేసరికి ఏంటి అంటే, వెర్బోసిటీ లెవెల్స్ మీకు 0 అండ్ దెన్ లోకి వచ్చేసరికి 100 అండ్ దెన్ మీడియంకి వచ్చేసరికి 200. సో ఈ వాల్యూస్ని ప్రింట్ చేసుకుంటుంది. అంటే దట్
up to 100 messages, 200 messages, 400 messages, 500 messages. ఓకే, ఇలా డిఫరెంట్ మెసేజెస్ ని ప్రింట్ చేయడానికి యూజ్ చేసుకుంటారు అనమాట. అదే అర్థమైందా? క్లియర్? ఓకే, ఫైన్. సో చెప్పాను కదా, యూవిఎం నన్ అంటే నథింగ్ విల్ బి ప్రింటెడ్, నో ఇన్ఫర్మేషన్ మెసేజ్, ఓన్లీ వార్నింగ్స్ అండ్ దెన్ ఎర్రర్స్, ఫ్యాటల్స్ ఇవి మాత్రమే అపేర్ అవుతాయి అంట. ఓకే, ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే అపేర్ చేస్తాయి. దెన్ నెక్స్ట్ ఏంటి, యూవిఎం నన్ అంటే మీరు ఇక్కడ వెర్బోసిటీ లెవెల్ని నన్ కింద రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఐడి కామన్, ఐడి ఓకే, మెసేజ్ మీరు ఏదైతే మెసేజ్ రాసుకుంటారో అది ఇక్కడ వెర్బోసిటీ లెవెల్లో నన్ పెట్టారంటే నథింగ్ విల్ బి ప్రింటెడ్. ఓకే, అవుట్పుట్ ఈస్ నథింగ్. దెన్ నెక్స్ట్ యూవిఎం లోకి వచ్చేసరికి ఏం జరుగుతుంది, సిమ్యులేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ప్యాకెట్ ఎవరికి సెండ్ అయింది, రిసీవ్ అయిందా లేదా, కంప్లీటెడ్ మెసేజెస్ ఉన్నాయా లేవా అనేది, అంటే బేసిక్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, బేసిక్ మెసేజెస్ ప్యాకెట్ సెండ్, ప్యాకెట్ రిసీవ్డ్, కంప్లీటెడ్, టెస్ట్ కంప్లీటెడ్, వీటన్నిటికి సంబంధించి ఈ యూవిఎం లో అనేది ప్రింట్ చేస్తుంది. సో జస్ట్ మీకు సింటాక్స్ ఎలా రాస్తారు, సేమ్ అలాగే టిక్ యూవిఎం ఇన్ఫో. ఓకే, ఐడి అండ్ దెన్ మెసేజ్, వెర్బోసిటీ లెవెల్ వచ్చేసరికి మీరు లో తీసుకుంటే జస్ట్ బేసిక్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రింట్ చేస్తుంది. అండ్ మీడియం అనేది డిఫాల్ట్, మీకు చెప్పాను కదా, మీడియం అనేది నెక్స్ట్ ఏంటంటే డిఫాల్ట్ డీటెయిల్ ట్రాన్సాక్షన్, అంటే అడ్రసెస్ కానీ డేటాస్ కానీ లేదంటే కంట్రోల్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ అంతటిని యూవిఎం మీడియం అనేది కన్సిడర్ చేసుకుంటారు. అంటే మీరు ఏమైనా ప్రింట్ చేయాలి వాల్యూస్ని అంటే కనుక ఈ యూవిఎం మీడియం లెవెల్లో తీసుకుంటారు. మీ సిగ్నల్స్ ఏమన్నాయి, అడ్రస్ సిగ్నల్స్, డేటా సిగ్నల్స్, రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ అనేది హ్యాండిల్ ద్వారా మీరు కాల్ చేసుకుంటూ ఉంటారు. అడ్రస్, డేటా, వ్యాలిడ్, ఎనేబుల్ ఏ సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్నిటిని యూవిఎం మీడియం ద్వారా సిగ్నల్స్ని ప్రింట్ చేసుకుంటారు. ఓకే, మీడియం అనేది జస్ట్ ట్రాన్సాక్షన్ లెవెల్ మోడలింగ్ అనమాట. ట్రాన్సాక్షన్ లెవెల్ మెసేజెస్ అంటే సీక్వెన్స్ ఐటెంలో మీరు ఏవైతే సిగ్నల్స్ రిప్రజెంట్ చేస్తారో ఆ సిగ్నల్స్ అన్నిటిని ప్రింట్ చేసుకోవడానికి యూవిఎం మీడియం అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, యూవిఎం హైకి వచ్చేసరికి, సో చెప్పాను కదా, మోర్ ఎఫిషియెంట్, మోస్ట్ వెరిఫికేషన్ ఇంజనీర్స్ వీఆర్ యూజింగ్ ద యూవిఎం మీడియం అనేది డీబగ్గింగ్ టైంలో యూజ్ చేసుకుంటూ ఉంటారు. దానికి రిలేటెడ్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ మెసేజెస్ అన్నిటిని ఇదే ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, క్లియర్? దెన్ నెక్స్ట్ వచ్చేసరికి యూవిఎం హై, మోర్ డీటెయిల్డ్ ఇంటర్నల్ యాక్టివిటీ, అంటే హ్యాండ్ షేక్ మెకానిజం ఫాలో అయిందా లేదా, క్యూ ఆపరేషన్స్, ఫిఫో ఆపరేషన్స్ వర్క్ అవుతున్నాయా లేదా, సో ప్రోటోకాల్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇవన్నిటిని ప్రింట్ చేయడానికి యూవిఎం హై అనేది యూజ్ చేసుకుంటారు. క్లియర్, యూవిఎం హై. అండ్ దెన్ నెక్స్ట్ యూవిఎం ఫుల్ వచ్చేసరికి సిగ్నల్ ట్రాన్సిషన్, ఎఫ్ఎస్ఎం స్టేట్స్, వేరియబుల్స్ ఇవన్నిటిని ప్రింట్ చేయడానికి యూవిఎం ఫుల్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, మీకు ఇక్కడ ఏవైతే స్టేట్స్ రిప్రజెంట్ చేస్తున్నారో స్టేట్ నేమ్, ఆ ప్రింట్ మెసేజెస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ప్రింట్ మెసేజెస్ అనేవి ఇంపార్టెంట్. యూవిఎం ఇన్ఫో, ఐడి. సో $S ఫార్మెట్ ఎఫ్ అంటే మీరు అంటే స్ట్రింగ్ మెసేజెస్ డిస్ప్లే చేయాలంటే కనుక $S ఫార్మెట్ ఎఫ్ అనేది యూజ్ చేసుకుంటారు. మీకు వెరిలాగ్లో చెప్పాను $S ఫార్మెట్ ఎఫ్ అనేది. ఓకే, స్ట్రింగ్స్ నేమ్స్కి సంబంధించిన వాల్యూస్ని ఏమైనా ప్రింట్ చేసుకోవాలంటే కనుక $S ఫార్మెట్ ఎఫ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, అండ్ యూవిఎం డీబగ్, దిస్ ఇస్ ద ఫైనల్ లెవెల్ ఆఫ్ ద వెర్బోసిటీ. ఇంక ఇదే లాస్ట్
వెర్బోసిటీ లెవెల్ లాస్ట్. అంటే ఇంకా బిఫోర్ లెవెల్స్ డీబగ్గింగ్ అనేది ఏం చేస్తుంది, మోస్ట్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, అంటే లో సిగ్నల్స్ని కానీ మీడియం సిగ్నల్స్ని కానీ అన్ని డీబగ్ మెసేజెస్ని యూవిఎం వెర్బోసిటీ యూవిఎం డీబగ్లో ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఓకే, జనరల్గా మీరు ఏమేమి రాశారో ఒక సిగ్నల్స్ యూవిఎం ఇన్ఫో అండ్ దెన్ డ్రైవర్ మెసేజెస్, డ్రైవ్ సిగ్నల్ ఇవన్నీ డ్రైవ్ సిగ్నల్స్ ద్వారానే కదా మీరు రిప్రజెంట్ చేసేవి. జస్ట్ చిన్న కోడ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. యూవిఎం డ్రైవర్స్ వెర్బోసిటీ లెవెల్స్. లేదా ఇక్కడ చూడండి, వెర్బోసిటీ లెవెల్కి వచ్చేసరికి క్లాస్ చైల్డ్ క్లాసెసే రిప్రజెంట్ చేసుకోవాలన్నాను కదా. మీకు ఇక్కడ చైల్డ్ క్లాసెస్ ఏమేమి ఉన్నాయి, జస్ట్ యూవిఎం టెస్ట్ అనేది బేస్ క్లాస్. మీ టెస్ట్ అనేది బేస్ క్లాస్, దాని నుంచి నేను ఏం డిరైవ్ చేసుకున్నాను, క్లాస్ని వెర్బోసిటీ టెస్ట్ అని చెప్పేసి డిరైవ్ చేసుకున్నాను. క్లాస్ డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ బేస్ టెస్ట్ అంటే యూవిఎం టెస్ట్ దగ్గర నుంచి డిరైవ్ చేసుకున్నారు. ఇది క్లాస్ రిజిస్ట్రేషన్ టిక్ యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్ వెర్బోసిటీ టెస్ట్. అంటే టిక్ యూవిఎం కాంపోనెంట్ డీటెయిల్స్, టెస్ట్ అనేది కాంపోనెంట్ కాబట్టి ఇక్కడ కాంపోనెంట్ అని రాశారు. టిక్ యూవిఎం కాంపోనెంట్ యూటిలిటీస్ అంటే వీటిని మ్యాక్రోస్ అంటారనమాట. ఓకేనా, సో యూటిలిటీ మ్యాక్రోస్ ద్వారా మీరు ఏం చేస్తారంటే క్లాస్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. క్లాస్ ఈజ్ రిజిస్టర్డ్. క్లాస్ రిజిస్టర్ చేసిన తర్వాత దెన్ కన్స్ట్రక్టర్ అంటే మీరు ఎస్విలో కన్స్ట్రక్టర్ చాలా టైమ్స్ రాశారు. సేమ్ అలానే ఇక్కడ కూడా మీరు ఏం రాస్తారు, ఫంక్షన్ న్యూ, మీ కన్స్ట్రక్టర్ నేమ్ న్యూ అండ్ దెన్ ఆర్గ్యుమెంట్స్ ఏమేమి పాస్ చేస్తున్నారు, స్ట్రింగ్కి సంబంధించి నేమ్. ఈ నేమ్ ఎవరిని రాస్తారంటే మీ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్నే రాస్తారు. సో స్ట్రింగ్ నేమ్ వచ్చేసరికి ఏంటి, క్లాస్ వెర్బోసిటీ టెస్ట్ కామా యూవిఎం కాంపోనెంట్ పేరెంట్. ఓకే, యూవిఎం కాంపోనెంట్ అనేది దేనికి సంబంధించింది, కాంపోనెంట్ అనేది పేరెంట్కి రిలేటెడ్గా. సో పేరెంట్ ఈక్వల్ టు నల్ అంటే ఇక్కడ టాప్ మోస్ట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, నల్ అంటే ఆటోమేటిక్గా అదే క్రియేట్ అవుతుంది అనమాట డేటాని. అండ్ దెన్ సూపర్ కీవర్డ్ అనేది దేనికోసం యూజ్ చేసుకున్నారు, సూపర్ కీవర్డ్ అనేది మీ పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని మెథడ్స్ని ప్రింట్ చేయాలి అని అనుకుంటే కనుక మనం సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకున్నాం కదా. సో అందుకని సూపర్ డాట్ న్యూ నేమ్ కామా పేరెంట్ అంటే మన యొక్క కన్స్ట్రక్టర్లో పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ప్రింట్ చేయడానికి సూపర్ డాట్ న్యూ మెథడ్ అనేది యూజ్ చేసుకున్నాం. ఓకే, అంటే కన్స్ట్రక్టర్ నేమ్ వచ్చేసరికి న్యూ కదా, సూపర్ డాట్ న్యూ నేమ్ కామా పేరెంట్. సో ఫేజెస్ కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ రన్ ఫేజ్లో మీరు ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని రన్ ఫేజ్లోనే ఎగ్జిక్యూట్ చేయాలి. టాస్క్ రన్ ఫేజ్, యూవిఎం ఫేజ్, హ్యాండిల్ వచ్చేసరికి ఫేజ్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఫేజ్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ రెండు ఉంటాయి. అంటే మీరు ఏదైనా ఒక సీక్వెన్స్ని స్టార్ట్ చేశారు అంటే కనుక రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్లో మాత్రమే స్టార్ట్ చేయాలి. రైజ్ చేసి డ్రాప్ చేయకపోతే కనుక మీ సిగ్నల్ అనేది హ్యాంగ్ అయిపోతుంది అనమాట. ఓకే, సేమ్ ఈ సిగ్నల్స్ని మీరు ఇప్పుడు ఫర్ అవర్లో డిలే ఇవ్వకపోతే సిగ్నల్ అనేది 0 దగ్గరే ఎలా హ్యాంగ్ అయిపోయిందో ఇక్కడ ఫేజ్ రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్ మీ సిగ్నల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇన్ బిట్వీన్గా మీరు ఏవైనా సీక్వెన్సెస్ రైజ్ చేస్తే అంటే రైజ్ అబ్జెక్షన్స్ అన్నిటిని విత్ రెస్పెక్ట్ టు రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్స్లో మాత్రమే రైజ్ చేయాలి. అంటే సీక్వెన్సెస్ ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక స్టార్టింగ్ కాదు, సో జస్ట్ రిప్రజెంటేషన్ ఏమైనా చేయాలంటే కనుక ఇక్కడే చేస్తారు. ఓకే, టిక్ యూవిఎం ఇన్ఫో మెసేజ్ వచ్చేసరికి ఐడి వచ్చేసరికి వెర్బోసిటీ, మెసేజ్ వచ్చేసరికి యూవిఎం విత్ నన్ యూజ్ చేసుకున్నారు. దెన్ యూవిఎం నన్, జస్ట్ నన్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇదంతా ఇన్ఫర్మేషన్ మెసేజే కదా, ఇన్ఫర్మేషన్ మెసేజ్ మీరు ఏవైతే రాశారో అదే అవుట్పుట్లో మీకు ప్రింట్ అవుతుంది.
బట్ మనకి కౌంట్ కావాలి, స్టాటిస్టిక్స్ని ఇదే ప్రింట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఎన్ని మెసేజెస్ ప్రింట్ అయినాయి, ఎన్ని ఇన్ఫర్మేషన్కి వార్నింగ్స్ వచ్చినాయి, ఎన్ని ఫ్యాటల్ ఎర్రర్స్ వచ్చినాయి, ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి అనేది ఆటోమేటిక్గా రిపోర్ట్లో వస్తుంది అనమాట. ఓకే, సో జస్ట్ నేను క్లాస్ తీసుకున్న, ఆ క్లాస్లో వెర్బోసిటీ లెవెల్స్ రాశాను. మరి ఈ క్లాస్కి టెస్ట్ బెంచ్ రాయాలి కదా, టాప్ మాడ్యూల్ టాప్ టీబీ టాప్. ఓకే, సో మాడ్యూల్ టీబీ టాప్, ఇందులో మీరు ప్యాకేజెస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. మీకు చెప్పాను ఎస్విలో యూవీఎం ప్యాకేజీ ఇంపోర్ట్ ఎలా చేయాలో. ప్యాకేజెస్ అనేవి అన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి, జస్ట్ మీరు ఇంపోర్ట్ యూవీఎం ప్యాకేజ్ అని రాస్తే సరిపోతుంది. ఇంపోర్ట్ యూవీఎం ప్యాకేజ్ స్కోప్ రిజల్యూషన్ స్టార్, మీకు స్టార్ సంబంధించిన, అలాగే యూవీఎం మ్యాక్రోస్ కూడా ఇన్బిల్ట్గా ఉంటాయి, వాటిని ఇంక్లూడ్ చేయాలి. సో ఈ టిక్ ఇంక్లూడ్ డబుల్ కొటేషన్స్ యూవీఎం మ్యాక్రోస్ డాట్ ఎస్విహెచ్, మ్యాక్రోస్ కూడా ఎస్విలో ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు కంపైలర్ డైరెక్టర్స్ వచ్చినాయి కదా, ఇంక్లూడ్ మెసేజ్ అనేది ఏం చేస్తుంది, మీకు ఇంక్లూడ్ మెసేజ్ అనేది ఏదో ఒక ఫైల్ ఎక్కడో ఉంటుంది, ఆ ఫైల్ని వేరే చోట ఇంక్లూడ్ చేసుకోవాలంటే కనుక, అంటే కాపీ పేస్ట్ చేసుకోవాలంటే కనుక ఇంక్లూడ్ మెథడ్ని యూజ్ చేసుకుంటారు. దెన్ ఇప్పుడు మీ టాప్లో టెస్ట్ని రన్ చేయాలి. టెస్ట్ రన్ టెస్ట్ మీ టెస్ట్ నేమ్ ఏంటి, వెర్బోసిటీ టెస్ట్. ఇక్కడ ఏమీ నేమ్ మెన్షన్ చేయకపోతే కనుక రిగ్రెషన్ రన్ అవుతుంది అనమాట. ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయో అన్ని టెస్ట్ కేసులు రన్ అయిపోతాయి. అదే మీరు నేమ్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ టెస్ట్ మాత్రమే రన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒకటే టెస్ట్ రాశాను, వెర్బోసిటీ టెస్ట్ అనేది, ఈ టెస్ట్ కేసుని మాత్రమే రన్ చేస్తుంది. ఓకే, సో ఈ రన్ చేసి నాకు డిస్ప్లేలో వచ్చేసరికి ఏం జరగాలి, ఈ మెసేజెస్ అన్నీ ప్రింట్ అవ్వాలి. జస్ట్ నథింగ్, ఏం కాదు, జస్ట్ ఈ మెసేజెస్ డిస్ప్లే, యూవీఎం మెసేజెస్ డిస్ప్లే అనేది ప్రింట్ చేస్తున్నాను అంతే. క్లియరా, అర్థమైందా కోడ్? సో చూడండి, రన్ చేస్తున్నాను. ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, యూవీఎం మెసేజెస్, డిస్ప్లే మెసేజెస్, ఇన్ఫో మెసేజెస్, 6 మెసేజెస్ ఉన్నాయి. ఓకే, సో యూవీఎం ఇన్ఫో వచ్చేసరికి 6 మెసేజెస్ ప్రింట్ అయినాయి. అండ్ దెన్ రిపోర్ట్ కౌంట్స్ వచ్చేసరికి ఒక టెస్టే రాసాము, అదే రన్ అయింది యూవీఎం సంబంధించి. అండ్ వెర్బోసిటీ లెవెల్ వచ్చేసరికి 3 వచ్చింది. ఎందుకు 3 వచ్చింది మీకు చెప్పాను. మీరు ఇక్కడ చూడండి, ఎటువంటి వెర్బోసిటీ లెవెల్ని మీరు రన్ చేయడానికి ఇవ్వలేదు, అంటే డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది, మీడియందే తీసుకుంటుంది. ఓకే, సో మీడియం కన్నా తక్కువ ఉన్నవి ఏమున్నాయి, నన్ మెసేజెస్, లో మెసేజెస్, మీడియం, అందుకని వెర్బోసిటీ లెవెల్ 3 వచ్చింది. ఓకే, క్లియరా? అండ్ దెన్ డిస్ప్లే మెసేజ్ చూడండి, ఇక్కడ అవుట్పుట్లో ఏం డిస్ప్లే అయినాయి. సో ఇది డిస్ప్లే మెసేజ్. యూవీఎం ఇన్ఫో రన్నింగ్ వెర్బోసిటీ టెస్ట్, సో మీ వెర్బోసిటీ రన్నింగ్ టెస్ట్ అవుతుంది. ఇక్కడ మెసేజ్ వచ్చేసరికి ఏంటి, వెర్బోసిటీ మెసేజ్ విత్ యూవీఎం నన్. ఓకే, వెర్బోసిటీ మెసేజ్ విత్ యూవీఎం నన్, అండ్ దెన్ మెసేజ్ విత్ యూవీఎం లో, అండ్ మెసేజ్ విత్ యూవీఎం మీడియం. ఓకే, ఇక్కడ మీరు ఏమీ ఇవ్వలేదు కాబట్టి నన్ను, లో, మీడియం ఇవి మాత్రమే ప్రింట్ అయినాయి. ఓకే, మీరు ఇన్ కేస్ ఈ మెసేజెస్ని ఇంక్రీజ్ చేసుకోండి, అంటే మీడియం మెసేజ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, నెంబర్ ఆఫ్ మీడియం మెసేజెస్ని ఇంప్రూవ్ చేయండి. ఓకే, ఎన్ని మీడియం మెసేజ్ని ప్రింట్ చేశారు ఇక్కడ, 1. సో జస్ట్ టిక్ యూవీఎం మీడియం మెసేజ్ని కన్సిడర్ చేసుకోండి, కాపీ చేయండి, అండ్ దెన్ పేస్ట్ చేయండి, మళ్ళీ ఎంటర్.
పేస్ట్ చేయండి. 2 మెసేజెస్ని ప్రింట్ చేశాను, 2 మెసేజెస్ని యాడ్ చేశాను. అంటే నాకు మెసేజెస్ యొక్క కౌంట్ ఎంత అవ్వాలి, ఇన్ఫో మెసేజ్ యొక్క కౌంట్ 8 అవ్వాలి. ఓకే 3 యాడ్ చేశాను. యూవీఎం మీడియం 4 మెసేజెస్ ఉన్నాయి, యూవీఎం మీడియం మెసేజెస్. ఓకే, అందుకని 9 వచ్చింది. అండ్ దెన్ వెర్బోసిటీ లెవెల్ ఎందుకు 6 వచ్చింది? ఇక్కడ 6 మెసేజ్ ప్రింట్ అయింది చూడండి. సో యూవీఎం లో నన్ ప్రింట్ అయింది, లో ప్రింట్ అయింది, మీడియము. సో ఎన్ని ప్రింట్ అయినాయి? 1 2 3 4 5 6. ఓకే, 6 మెసేజెస్ ప్రింట్ అయింది. యూవీఎం మీడియం వచ్చేసరికి 4, లో 1, నన్ 1. సో అందుకని 6 వచ్చింది. వెర్బోసిటీ లెవెల్ వచ్చేసరికి 6 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు టూల్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే సేమ్ VCS సినాప్సిస్, లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసరికి UVM 1.2 సెలెక్ట్ చేయాలి. మనం SV రన్ చేసేటప్పుడు నన్లో ఉంటుంది, ఇక్కడ UVM రన్ చేసేటప్పుడు మాత్రం UVM 1.2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇదొక కోడ్. దెన్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే వెర్బోసిటీ లెవెల్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో దాని వాల్యూస్ ఎంత, వెర్బోసిటీ లెవెల్స్ యొక్క వాల్యూస్ ఏంటి. ఓకే, సో డెమో ఫర్ వెర్బోసిటీ లెవెల్ UVM ప్యాకేజ్, సేమ్ ఇదే మెసేజ్, ఇదే కోడ్, జస్ట్ మాడ్యూల్ వెర్బోసిటీ లెవెల్ ఇక్కడ మాడ్యూల్లోనే రాశాను. ఇంపోర్ట్ ప్యాకేజ్ సేమ్ మెసేజ్, ఇంక్లూడ్ macros.svh. UVM కాంపోనెంట్ నుంచి డెమో అనేదాన్ని నేను ఎక్స్టెండ్ చేసుకున్నా. సో UVM కాంపోనెంట్ నుంచి జస్ట్ ఇది చైల్డ్ క్లాస్ నేమ్ కాబట్టి యూజర్ డిఫైన్డ్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్లాస్ రిజిస్ట్రేషన్, సో UVM macros కి ఏంటంటే బై యూజింగ్ macros వీఆర్ రిజిస్టరింగ్ ద క్లాస్. సో ఇది క్లాస్ రిజిస్ట్రేషన్. అండ్ దెన్ కన్స్ట్రక్టర్ ద్వారా మీరు ఏం చేయాలి, క్లాస్ నేమ్ ఏంటి, డెమో. సో స్ట్రింగ్ నేమ్ డెమో, అండ్ దెన్ UVM కాంపోనెంట్ కాబట్టి UVM కాంపోనెంట్ పేరెంట్ ఈక్వల్ టు నల్. super.new నేమ్ కామా పేరెంట్ అంటే మీరు ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్కి అండ్ దెన్ పేరెంట్ కాంపోనెంట్స్ని ప్రింట్ చేయడం కోసం మీరు super.new అనేది యూజ్ చేసుకున్నారు. సేమ్ అలాగే టాస్క్ రన్ ఫేజ్, UVM ఫేజ్లో రైజ్ అండ్ డ్రాప్ అబ్జెక్షన్ మధ్యన UVM రిపోర్టింగ్ మెసేజెస్ని రాస్తున్నారు. ప్రింటింగ్ UVM నన్, ప్రింటింగ్ UVM లో, ప్రింటింగ్ UVM హై. సో అంతే. ఓకే, సో దెన్ ఇదంతా ఏంటి, మాడ్యూల్. ఈ మాడ్యూల్ లోపల మీరు ఏం చేస్తున్నారంటే డెమో క్లాస్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ డెమో క్లాస్లో సో టోటల్ వాల్యూస్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేశారు. దెన్ క్లాస్ టెస్ట్ని కాల్ చేయాలి. టెస్ట్ని కాల్ చేసిన తర్వాత దెన్ టాప్ మాడ్యూల్లో రన్ టెస్ట్ని చేస్తున్నారు. ఈ టెస్ట్లో ఏం చేస్తున్నారు, క్లాస్ నేమ్ ఏంటి, మీరు మాడ్యూల్ డెమో తీసుకున్నారు కదా, డెమోకి సంబంధించిన UVM మాడ్యూల్స్ అన్ని ఇక్కడ రాసుకుంటారు. దానికి దీనికి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ వెర్బోసిటీ క్లాస్ ఒకటే, మాడ్యూల్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ నేనేం చేశాను, UVM కాంపోనెంట్ కూడా క్రియేట్ చేశాను. కాంపోనెంట్ని క్రియేట్ చేసి టెస్ట్ ఒకటి రాశాను. ఆ కాంపోనెంట్కి టిక్ UVM కాంపోనెంట్ డీటెయిల్స్ మై టెస్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. దెన్ డెమో వచ్చేసరికి ఈ క్లాస్ నేమ్ కదా, ఈ క్లాస్ నేమ్ యొక్క హ్యాండిల్ ఏంటి, డి. ఓకే, డి తీసుకున్న కన్స్ట్రక్టర్లో ఫంక్షన్ న్యూ స్ట్రింగ్ నేమ్ మై టెస్ట్. సో మీ టెస్ట్ నేమ్ వచ్చేసరికి మై టెస్ట్, మీ క్లాస్ నేమ్ మై టెస్ట్. UVM కాంపోనెంట్ పేరెంట్ super.new నేమ్ కామా పేరెంట్. అండ్ ఫంక్షన్ వాయిడ్ బిల్డ్ ఫేజ్లో మీరు ఎవరిని క్రియేట్ చేస్తున్నారు, బిల్డ్ ఫేజ్లోనే కాంపోనెంట్స్ అన్నిటిని మనం క్రియేట్ చేయాలి బై యూజింగ్ క్రియేట్ మెథడ్ ద్వారా మీరు కాంపోనెంట్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. దెన్ రన్ టెస్ట్, ఇనిషియల్ బిగిన్ రన్ ద టెస్ట్. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. సో ప్రింట్ మెసేజెస్ ఇది కూడా మనం ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీడియంనే కన్సిడర్ చేసుకుంది. మీడియం కన్సిడర్ చేసుకున్నప్పుడు ప్రింట్ మెసేజ్ ఏమొచ్చినాయి, నన్ను, లో, మీడియం, ఈ 3 మెసేజ్లు ప్రింట్ అయినాయి కాబట్టి
సో దెన్ మీకు అవుట్పుట్ వచ్చేసరికి డిస్ప్లే. అంటే ఇక్కడ మనం ఇందాక ఏం తీసుకున్నాం, వెర్బోసిటీ తీసుకున్నాము. ఇక్కడ వెర్బోసిటీ కాకుండా డి అనే డెమో క్లాస్ తీసుకున్నాం కదా, అందుకని డెమో క్లాస్కి వచ్చేసరికి 3 మెసేజెస్ మాత్రమే ప్రింట్ చేశాను. ఓకే, క్లియరా? సేమ్ అదే, బట్ నేను ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసుకొని ఆ కాంపోనెంట్ని నా టెస్ట్లో కాల్ చేశాను. ఓకే, దెన్ ప్రింటింగ్ ద వెర్బోసిటీ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయొచ్చు, జస్ట్ మాడ్యూల్ రాస్తే సరిపోతుంది. మాడ్యూల్ మీరు ఎలా రాస్తారు, మాడ్యూల్ సమ్ మాడ్యూల్ నేమ్ అండ్ దెన్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవడం, ఇనిషియల్ బిగిన్, డిస్ప్లే మెసేజ్ యూవిఎం నన్, లో, మీడియం, హై ఇలా ఇచ్చేస్తే మీకు వాల్యూస్ ఏమొచ్చినాయి వెర్బోసిటీ లెవెల్స్లో ఇక్కడ చూపించాను కదా, 100, 0, 100 ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. యూవిఎం నన్కి వచ్చేసరికి 0, యూవిఎం లోకి వచ్చేసరికి 100, యూవిఎం డీబగ్ వచ్చేసరికి 500. ఓకే, ఆ వాల్యూస్ మనకు రావాలి డైరెక్ట్గా ఇన్బిల్ట్ కాబట్టి వచ్చేస్తాయి. జస్ట్ మనం వెర్బోసిటీ లెవెల్స్ రాస్తే సరిపోతుంది. అక్కడ యూవిఎం నన్నా, లోనా, మీడియమా, హైయా, డీబగ్గా అనేది రాస్తే సరిపోతుంది. చూసారా, యూఎం నన్ను వచ్చేసరికి 0, లో 100, మీడియంకి వచ్చేసరికి 200, హై వచ్చేసరికి 300, ఫుల్ 400, డీబగ్ వచ్చేసరికి 500. ఓకే, సో అవి వెర్బోసిటీ లెవెల్స్ వాల్యూస్ అనమాట. అంటే యూవిఎం నన్కి వాల్యూ ఎంత, లోకి వాల్యూ ఎంత అనేవి వెర్బోసిటీ లెవెల్ వాల్యూస్. దెన్ వాల్యూస్ ప్రింట్ అయినాయి కదా. ఇప్పుడు నేను 2 కోడ్లు, ఒక కోడ్ ఏంటి కాంపోనెంట్ని క్రియేట్ చేసుకొని అది నా టెస్ట్లో కాల్ చేశాను. ఇంకొకటి నార్మల్గా జస్ట్ ఎక్స్టెండెడ్ క్లాస్ని క్రియేట్ చేసుకొని అది మాడ్యూల్లో కాల్ చేసుకొని క్రియేట్ చేస్తాను. దెన్ టెస్ట్ని రన్ చేశాను. ఇప్పుడు రెండింటిలోని యూవిఎం వెర్బోసిటీ లెవెల్ అనేది డిఫాల్ట్గా సిమ్యులేటరే కన్సిడర్ చేసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వెర్బోసిటీ లెవెల్ని నేను మాన్యువల్గా ఇస్తున్నాను. ఓకే, రన్ టెస్ట్ సేమ్ అదే కోడ్, మీకు క్లాస్ వెర్బోసిటీ టెస్ట్ అని చెప్పేసి తీసుకున్నారు. జస్ట్ సేమ్ పైన ఫస్ట్ కోడ్ ఏదైతే తీసుకున్నానో అలాగే తీసుకున్నాను, కానీ బిల్డ్ ఫేజ్లో మీరు మీ యొక్క వెర్బోసిటీ లెవెల్ని మెన్షన్ చేస్తున్నారు. సెట్ వెర్బోసిటీ లెవెల్, ఈ సెట్ వెర్బోసిటీ లెవెల్లో యూవిఎం డీబగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. డీబగ్ అంటే లాస్ట్ మెసేజ్ కదా ఇంకా. సో అంటే నన్ను ప్రింట్ అవుతుంది, లో ప్రింట్ అవుతుంది, మీడియం ప్రింట్ అవుతుంది, హై ప్రింట్ అవుతుంది, ఫుల్ ప్రింట్ అవుతుంది, డీబగ్ ప్రింట్ అవుతుంది, అన్ని మెసేజెస్ ప్రింట్ అవుతాయి. చెక్ చేయండి ఒకసారి. సో మీ మెసేజ్ వచ్చేసరికి ఎన్ని ప్రింట్ అయినాయి, 6. అండ్ దెన్ యూవిఎం ఇన్ఫో మెసేజ్ వచ్చేసరికి 9 ప్రింట్ అయింది. సో దెన్ అంటే లెవెల్స్కి ఇంప్రూవ్ చేసింది ఇది. యూవిఎం నన్ను అంటే ప్రింటింగ్ ద మెసేజెస్ నన్ని, యూవిఎం మెసేజ్ నన్ని ప్రింట్ చేసింది, లోని ప్రింట్ చేసింది, మీడియంని ప్రింట్ చేసింది, హై, ఫుల్, డీబగ్. సో మొత్తం అన్ని ప్రింట్ అయ్యాయి. ఓకే, మీరు కావాలంటే ఈ సెట్ వెర్బోసిటీ లెవెల్ దగ్గర మార్చి చేసుకోండి. జస్ట్ ఇది కాపీ చేసుకొని ఇది కమెంట్ చేసి ఇక్కడ సెట్ వెర్బోసిటీ లెవెల్ దగ్గర మీరు ఏం చేస్తారు, యూవిఎం డీబగ్ కాస్త యూవిఎం ఫుల్ ఇవ్వండి. ఓకే, సో ఫుల్ ఇస్తే మీకు డీబగ్ మెసేజ్ ప్రింట్ అవ్వకూడదు, ఫుల్ మెసేజ్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఎన్ని మెసేజెస్ వచ్చినాయి, 5 మెసేజెస్ వచ్చినాయి. అండ్ దెన్ ఇన్ఫో మెసేజ్ వచ్చేసరికి 8 వచ్చినాయి. అండ్ దెన్ నన్ను, లో, మీడియం, హై, ఫుల్, డీబగ్ మెసేజెస్ రాలేదు. అంటే ఏదైతే మీరు లో మెన్షన్ చేస్తున్నారో ఆ మెన్షన్ చేసిన దానికన్నా ముందు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెర్బోసిటీ లెవెల్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, క్లియరా?
6 మెసేజెస్ ఉన్నాయి. అండ్ దెన్ లెవెల్స్ వచ్చేసరికి ఇక్కడ ఫుల్ డీబగ్‌కి హైయెస్ట్ లెవెల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇన్ఫో మెసేజెస్, డబుల్ మెసేజెస్ ప్రింట్ చేస్తుందనమాట. ఓకే. అందుకని వాల్యూ వచ్చేసరికి 8 వచ్చింది. ఒకసారి అది చూస్తా 8 ఎందుకు వచ్చింది అనేది. ఓకే. రేపు చెప్తాను మీకు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ గైస్. ఇప్పటి వరకు చూడండి. రేపు